Okay, recording also started. Yeah, good morning, everyone. Before proceeding, do you have any questions? If you don't have questions, then we'll proceed. No much. Okay, okay. Yesterday, someone asked one question, like I forgot to answer that, and I didn't see the chat as well. Exactly. అదొకసారి చూద్దాం. Actually, ఏం క్వశ్చన్ అడిగారంటే ఈ క్వశ్చన్ అడిగారు, కెన్ ఐ గెట్ ఎ జాబ్ ఇఫ్ ఐ లెర్న్ ఓన్లీ మ్యూల్సాఫ్ట్ టూల్? ఓకే, దానికి నేను ఎక్స్టెన్షన్ నేనేం చేశానంటే డూ ఐ నీడ్ టు లెర్న్ సమ్ అదర్ టూల్స్ యాజ్ వెల్? ఓకే, ఇంకా వేరే టూల్ ఏం అవసరం లేదండి, ఓన్లీ మ్యూల్సాఫ్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. కాకపోతే జనరల్గా కూడా మనం ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనకి గిట్ హబ్ అని, లేకపోతే బిట్ బకెట్ అని, లేకపోతే జెంకిన్స్ అని, అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ జీరా అని, ఇట్లాంటి కొన్ని టూల్స్ వస్తాయి. ఇప్పుడు పోస్ట్మ్యాన్ ఫర్ టెస్టింగ్, ఇలాంటివి వస్తాయి. ప్రైమరీగా మనం మోస్ట్ ఫోకస్ ఎక్కడ ఉంటుంది? మ్యూల్సాఫ్ట్ పైన ఉంటుంది. ఓకే, ఈ చిన్న టూల్స్ అన్ని కూడా దాంట్లో ఒక 10% or 15% నాలెడ్జ్ ఉంటే చాలు. దట్ నాలెడ్జ్ విల్ బి కవర్డ్ ఇన్ ది కోర్స్. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, కానీ మ్యూల్సాఫ్ట్ ఒక్కటి నేర్చుకొని యూ కెన్ క్రాక్ ఎ జాబ్ అండ్ యూ కెన్ గెట్ ఎ హై పేయింగ్ జాబ్. జాబ్ కొట్టడం వేరే, అలా కాదు, హై పేయింగ్ జాబ్ కొట్టచ్చు. ఆల్రెడీ మీరు ప్యాకేజెస్ అవన్నీ చెక్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యూ కెన్ సీ ఆల్రెడీ, యూ కెన్ ఫీల్ దట్ యూ కెన్ గెట్ ఎ హై పేయింగ్ జాబ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యూల్సాఫ్ట్. Okay, that question I just wanted to answer. Someone asked me yesterday. And ఈ రోజు ఏదంటే ఏంటంటే అసలు మ్యూల్సాఫ్ట్ నేర్చుకునే ముందు అసలు మనం ఏం నేర్చుకోవాలి? ఓకే, మ్యూల్సాఫ్ట్ నేర్చుకోవాలంటే దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ యూ హ్యావ్ టు నో. అవే ప్రీ రిక్విజిట్స్. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే కోర్స్లో అవి ఇంక్లూడ్ చేయరు. అవి ఇంక్లూడ్ చేయకుండా మనం నిన్న డిస్కస్ చేసినట్టు బేస్మెంట్ లేకుండా బిల్డింగ్ కట్టినట్టు. ఓకే, సో ద ఫండమెంటల్స్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్ ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్. అవి నేర్చుకున్నాం. అవి చూద్దాం అసలు ఏమి నేర్చుకోవాలి అని చూస్తే అవి ఒక 3 to 4 క్లాసెస్లో ఐ విల్ ట్రై టు టేక్ యూ అండ్ వాక్ యూ త్రూ ఆర్ నావిగేట్ త్రూ ఆల్ దోస్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఏ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా మనకి యాక్చువల్గా కూడా ఒక కామన్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ కామన్ రిక్వైర్మెంట్స్ ఏమేమి యాక్చువల్గా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎక్కువగా సేల్స్ ఫోర్స్ వాడతారు, ఎక్కువగా క్యూస్ వాడతారు, ఎక్కువగా ఎస్ఎఫ్టిపి సర్వర్స్ వాడతారు, లేకపోతే డేటాబేస్ వాడతారు. ఇలాగా కామన్ ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనమాట. అసలు ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏ ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఎక్కువగా అని చెప్పి అది కూడా ఒక విల్ ట్రై టు అండర్స్టాండ్. ఇది తెలుసుకోవడం వల్ల ఏమవుద్ది అంటే ఒక చిన్న ప్రిన్సిపల్ జనరలీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్. మామూలుగా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక టాపిక్ ఉందనుకోండి, యాక్చువల్గా కూడా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వీ హ్యావ్ 10 డిఫరెంట్ థింగ్స్, అంటే ఒక 10 టాపిక్స్ అనుకుంది యాక్చువల్గా కూడా. ఓకే, ఈ 10 టాపిక్స్ మ్యూల్సాఫ్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ మ్యూల్సాఫ్ట్లో ఈ 10 టాపిక్స్ ఉన్నాయి. జనరల్గా ఈ 10 టాపిక్స్ మాస్టర్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 months పడుతుంది అనుకుంది. ఓకే, కానీ రియల్ టైంలో ఈ 10 టాపిక్స్ మొత్తం వాడతారా అంటే ఖచ్చితంగా వాడరు. ఓకే, యూ షుడ్ నో విచ్ టాపిక్స్ యూ నీడ్ టు మాస్టర్ ఫస్ట్ అండ్ దెన్ గో ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, దట్ ఈస్ వాట్ దిస్ కామన్ ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ అంటే. జనరల్గా ఒక టూల్లో ఎప్పుడైనా ఒక 20 to 30% నేర్చుకుంటే అదే 80% ఆఫ్ ద టైం వాడుతూ ఉంటాం మనం. ఓకే, అది కానీ ఫస్ట్ మాస్టర్ చేస్తే యూ లెర్న్ లెస్ అండ్ యూ డెలివర్ మోర్. ఓకే, ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ద 20% ఆఫ్ ద కాన్సెప్ట్స్కి ఆర్ 20% ఆఫ్ ద వర్క్ కోసం 80% టూల్ నేర్చుకోవాలి. ఓకే, అందుకని ఫస్ట్ మన ఫోకస్ అంతా కూడా ఎక్కడ ఉండాలి? ఈ 20 to 30%, 80% ఇండస్ట్రీలో యూజ్ చేస్తుంటారు చూసారా, దాని మీద మన ఫోకస్ ఉండాలి. అంటే తక్కువ నేర్చుకోవాలి, ఎక్కువ డెలివరీ రావాలి. అందుకనే ఈ కామన్ ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ అనేది కానీ మనం చూస్తే, అండ్ నేను మీకు ఏది నేర్చుకోమని చెప్తానో అది కానీ మీరు నేర్చుకుంటే ఆల్మోస్ట్ లైక్ మీకు డిస్టింక్షన్ కంటే ఎక్కువ మార్కులు వచ్చేదానికి ఆర్ ఎక్కువ ఇది వచ్చేదానికి obviously you have the choice. Exactly. So that is the reason you wanted to understand that. That is the reason we are talking about this particular topic. ఇది కామన్ ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్. తర్వాత మన కోర్స్ కంటెంట్, అసలు మన కోర్స్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నాం. ఆ తర్వాత సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఫర్ ప్రాక్టీసింగ్ మ్యూల్సాఫ్ట్, ఏమేమి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ కావాలి. తర్వాత సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ఏంటి.
ఓకే, సిస్టమ్ కాన్ఫిగరేషన్స్. ఆ తర్వాత ఒక మ్యూల్స్ ఆఫ్ డెవలపర్ రోల్ ఏంటి, తను అసలు జాబ్లో డైలీ యాక్టివిటీ ఏంటి, ఏం చేస్తారు, ఇది తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే దిస్ పర్టికులర్ రోల్ విల్ బి సూటబుల్ ఫర్ మీ ఆర్ నాట్ అనేది మీకు అర్థం అవుతుంది. If it is not suitable, you can drop. No need to pay the fees, right? Exactly. That is the reason I just wanted to understand, make you understand the role of a MuleSoft developer and what is his daily responsibilities exactly. అది కానీ మీరు చూసారు అనుకోండి, దాన్ని బట్టి మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ విల్ ట్రై టు డిస్కస్ టుడే. ఓకే, ఫైన్. ఫస్ట్ MuleSoft, అసలు MuleSoft ఏం చేస్తుంది జనరల్గా కూడా? MuleSoft ఏం చేస్తుంది అసలు? MuleSoft టూల్తో ఏం చేస్తాం మనం? MuleSoft ఏం చేయమండి? మెసేజెస్ అండ్ కమ్యూనికేషన్. యా, రైట్. కానీ ఓవరాల్గా ఏం చేస్తామంటే ఏపీఐస్ బిల్డ్ చేస్తాము, ఓకే, లేకపోతే ఇంటిగ్రేషన్స్ బిల్డ్ చేస్తాం అంటే డెవలప్ చేస్తాం. ఏపీఐస్ కానీ ఇంటిగ్రేషన్స్ కానీ డెవలప్ చేస్తాం. ఓవరాల్గా మనం చేసే పని ఇంకేం లేదండి. MuleSoftలో ఏం చేస్తాము? ఏపీఐస్ డెవలప్ చేస్తాము, లేకపోతే ఇంటిగ్రేషన్స్ డెవలప్ చేస్తాం. అసలు ఏపీఐ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఫర్దర్గా విల్ ట్రై టు డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్. బట్ జస్ట్ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, MuleSoftతో మనం ఏం డెవలప్ చేస్తాం? ఏపీఐస్, ఇంటిగ్రేషన్స్. సరే, ఏపీఐస్ ఇంటిగ్రేషన్స్ డెవలప్ చేయాలంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకు ఐడియా ఉంటే ఇంకా బెటర్గా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఏంటది? మోనోలిథిక్ అప్లికేషన్స్ అంటే ఏంటి, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, అసలు ఏపీఐ అంటే ఏంటి, వెబ్ సర్వీస్ అంటే ఏంటి, రెస్ట్ ఏపీఐ అంటే ఏంటి, సోప్ ఏపీఐ అంటే ఏంటి. ఇప్పుడు ఏపీఐస్లో కూడా 90% ఆఫ్ ద టైం ఏ ఏపీఐస్ డెవలప్ చేస్తాం? రెస్ట్ ఏపీఐస్ అనమాట. అందుకని ఇవన్నీ మనకు తెలిస్తే కానీ ఇట్ విల్ నాట్ బి టు ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. అందుకని ఖచ్చితంగా కూడా ఇవన్నీ మనకు తెలియాలి. ఆ తర్వాత ఏపీఐ అంటే ఏంటో తెలిసింది కాబట్టి ఏపీఐ లైఫ్ సైకిల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ మనకి డెవలప్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని ఎస్డిఎల్సీ అని ఉంటుంది కదా. ద సేమ్ వే ఒక ఏపీఐ డెవలప్ చేసేటప్పుడు ఏపీఐ లైఫ్ సైకిల్ ఉంటుంది. ఆ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, ఆ లైఫ్ సైకిల్ ఏ స్టెప్స్ ఉంటాయి అవన్నీ కూడా తెలుసుకుంటాం అనమాట. ఇవన్నీ ఈరోజు తెలుసుకుంటామంటే ఈరోజు కుదరదు. వీ నీడ్ అట్లీస్ట్ 3 to 4 క్లాసెస్ ఫర్ సపరేట్లీ ఫర్ దీస్ కాన్సెప్ట్స్ అనమాట మనం నేర్చుకునేదానికి. తర్వాత మోస్ట్లీ MuleSoftలో మనం డీల్ చేసే డేటా ఫార్మాట్స్ ఏంటి? JSON, CSV, XML. ఈ 3 డేటా ఫార్మాట్స్ 95% ఆఫ్ ద టైం విల్ ట్రై టు యూస్. అప్పుడు ఖచ్చితంగా మనకు ఆ డేటా ఫార్మాట్స్ కూడా మనం తెలుసుకోవాలి కదా. ఈ JSON అంటే ఎలా ఉంటుంది, ఓకే, JSONలో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, అరే అంటే ఏంటి, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎందుకు వాడతాం, ఎలా వాడతాం, ఏ పర్టికులర్ డేటా టైప్ ఎప్పుడు వాడతాం, ఎగ్జాక్ట్లీ CSV అంటే ఏంటి, CSV ఎప్పుడు వాడతారు, XML ఎప్పుడు వాడతారు, ఇలాంటి అసలు XML డేటా ఫార్మాట్ ఎలా ఉంటుంది, CSV డేటా ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇఫ్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ, ఓకే, ఏ ఇంటిగ్రేషన్ టూల్ నేర్చుకునే దానికైనా ఇవన్నీ సేమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆరకిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్ నేర్చుకోవాలనుకున్నారు, లేదా టిప్కో నేర్చుకోవాలనుకున్నారు, లేదా వర్క్డే నేర్చుకోవాలనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, లేదు మీకు కంపెనీలో ఇంటర్నల్ ఇంకో టూల్ వచ్చింది, ఏదైనా కానీ ఇవన్నీ ఫండమెంటల్స్ అనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్స్, రైట్? దట్ ఈస్ ద రీజన్ దీస్ ఆర్ ఆల్సో విల్ బి కవర్డ్. అండ్ దెన్ HTTP, మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఏపీఎస్ డెవలప్ చేస్తున్నాం కదా, ఏపీఎస్కి ట్రాన్స్పోర్ట్ చేసే ప్రోటోకాల్ ఏం వాడతాం? HTTP అనమాట. ఓకే, HTTP, ఆ HTTP ఆర్ HTTPS అనేది కూడా అసలు ఎందుకు వాడతాం ఏంటి అనేది కూడా మనం టోటల్గా డిస్కస్ చేయాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏం చేస్తామంటే, మనం నిన్న ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ ఎగ్జాంపుల్ చూసాం కదా, ఈరోజు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ది ఒక బ్యాలెన్స్ చెక్ ఎగ్జాంపుల్ లాగా ఒకటి తీసుకొని అండర్స్టాండ్ చేసుకొని ఏపీఐ అంటే ఏం చేస్తుంది అని చెప్పి సింపుల్గా అర్థం చేసుకుని దెన్ విల్ గో ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రంట్ ఎండ్. ఇది ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? మీ ఐసిఐసిఐ మొబైల్ బ్యాంకింగ్ అనుకుంది, మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్. అంటే ఏం చేశారు, మీ ఐసిఐసిఐ వాళ్ళది మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, దానికి ఏం చేశారు, ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆండ్రాయిడ్దో లేకపోతే ఐఓఎస్దో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైక్, అండ్ యూ వాంట్ టు చెక్ ద బ్యాలెన్స్. ఓకే, యూ వాంట్ టు చెక్ ద బ్యాలెన్స్. అక్కడ ఏం చేస్తారు, లాగిన్ అవుతారు, లాగిన్ అవ్వగానే ఇమీడియట్గా అక్కడ బ్యాలెన్స్ చెక్ అని ఒక బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తారు, ఆటోమేటిక్లీ మీకు బ్యాలెన్స్ అపియర్ అవుద్ది. కానీ అది అలా సింపుల్గా జరిగిపోద్ది అంటే అలా జరగదు. ఓకే, ఇది ఫ్రంట్ ఎండ్ అంటాం. అంటే ఇప్పుడు ఏంటి ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఒక కస్టమరు, ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, you are trying to use or experience the application, okay, that is called as front end.
అంటే ఇప్పుడు మీ మొబైల్ అప్లికేషన్లో మీరు వెళ్ళి ఏం చేస్తున్నారు, బ్యాలెన్స్ చెక్ అని ఒక బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్లీ యూఆర్ సీయింగ్ ఇట్ ఎగ్జాక్ట్లీ, యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద థింగ్స్ ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ ఫ్రంట్ ఎండ్. ఓకే, ఈ ఫ్రంట్ ఎండ్ తర్వాత ఈ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది బేసికల్గా, మన పర్టికులర్ అకౌంట్కి బ్యాలెన్స్ ఎంత అని ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ వాడు ఒక డేటాబేస్లో సేవ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ మొబైల్ అప్లికేషన్ డైరెక్ట్గా ఈ డేటాబేస్తో కనెక్ట్ అయ్యి రెస్పాన్స్ తెచ్చుకోగలుగుతుందా? రిక్వెస్ట్ పంపించి ఖచ్చితంగా కమ్యూనికేట్ చేసుకోలేదు. ఈ కమ్యూనికేట్ చేయాలంటే ఏం చేయాలి? మధ్యలో ఒక ఇంటిగ్రేషన్ టూల్ వాడాలి. సరే, ఇంటిగ్రేషన్ టూల్ ఉంటే ఆ ఇంటిగ్రేషన్ టూల్ ఏం డెవలప్ చేస్తే మనం ఈ రెండు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు? ఒక ఏపీఐ ఫర్ ఎగ్జాంపుల్, లైక్ ఒక ఏపీఐ డెవలప్ చేసి మధ్యలో కానీ మనం ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు దీస్ టూ ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ అండ్ దెన్ బ్యాక్ ఎండ్ సిస్టమ్ కెన్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ అండ్ ఎక్స్చేంజ్ ద మెసేజెస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ చెక్ బ్యాలెన్స్ అని ఒక బటన్ క్లిక్ చేయగానే చెక్ బ్యాలెన్స్ అని చెప్పి ఒక బటన్ క్లిక్ చేయగానే రిక్వెస్ట్ వస్తుంది. అంటే నేను మెసేజ్, ఈ రిక్వెస్ట్లో ఏమొస్తుంది, ఈ అకౌంట్ నెంబరు, దీనికి బ్యాలెన్స్ ఎంత అని చెప్పి ఒక రిక్వెస్ట్ వస్తుంది. ఓకే, అప్పుడు ఏపీఐ రిక్వెస్ట్ తీసుకొని డేటాబేస్కి తగ్గట్టుగా దాని లాంగ్వేజ్లో మార్చి దీనికి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఇప్పుడు డేటాబేస్ లాంగ్వేజ్లో రెస్పాన్స్ వస్తుంది ఏమని, ఓకే ఈ పర్టికులర్ అకౌంట్లో ఒక 25,000 రూపీస్ బ్యాలెన్స్ ఉందని చెప్పేసి మొత్తం అది ఒక రెస్పాన్స్ ఇచ్చింది మనకి. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ పంపించేటప్పుడు, ఈ రెస్పాన్స్ వచ్చేటప్పుడు ఏ డేటా ఫార్మాట్స్ వాడాలి, ఎలా వాడాలి, లేదా జేసన్ వాడుతున్నామా, ఎక్స్ఎంఎల్ వాడుతున్నామా, సిఎస్వి వాడుతున్నామా అంటే మోస్ట్ ఆఫ్ ద టైం జేసన్ వాడతాం అనమాట. ఆ జేసన్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది పక్కన పెట్టండి. ఇట్ ఈస్ ఏ వే టు కమ్యూనికేట్ విత్ డేటా ఎగ్జాక్ట్లీ లైక్. ఓకే, ఒక డేటా ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలని చెప్పి మనం చూసేదానికే ఆ జేసన్ కానీ ఎక్స్ఎంఎల్ కానీ సిఎస్వి. బట్ ఇప్పటికైతే మీరు జస్ట్ వి ట్రై టు అండర్స్టాండ్ లైక్ ఒక మెసేజ్ పంపిస్తాం, ఆ మెసేజ్కి రెస్పాన్స్ ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు డేటాబేస్ లాంగ్వేజ్లో రెస్పాన్స్ ఇస్తే మళ్ళీ ఏపీఐ ఏం చేస్తుంది, ఈ మొబైల్ అప్లికేషన్కి ఎలాగ ఏది కావాలో అలా కన్వర్ట్ చేసి ఆ రెస్పాన్స్ని పంపిస్తుంది. ఏం పంపించారు, ఓకే ఇక్కడ 25,000 రూపీస్ బ్యాలెన్స్ అని చెప్పి పంపించారు. ఆ 25,000 రూపీస్ ఇప్పుడు డిస్ప్లే అవుతుంది. ఓకే, సరే ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ ఎవరు చేస్తారు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ చేస్తారు. డెవలప్మెంట్ ఎవరు చేస్తారు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. ఇది ఎవరు చేస్తారు, డేటాబేస్ డెవలపర్స్. దీంట్లో టేబుల్స్ ఇవన్నీ కూడా ఆర్ డేటాబేస్ అడ్మిన్స్ వాళ్ళ ఆ యాక్టివిటీ అన్ని వాళ్ళు చూసుకుంటారు. యాక్చువల్లీ ఏపీఐ ఎవరు డెవలప్ చేస్తున్నారు, ఇది మ్యూల్సాఫ్ట్ అనుకున్నాం కాబట్టి మ్యూల్సాఫ్ట్ డెవలపర్ అనుకుందాం మనం. ఓకే, సరే ఇప్పుడు వీళ్ళు మనకి అన్ని డీటెయిల్స్ ఇచ్చేసారు. ఓకే, ఇప్పుడు దీన్ని కనెక్ట్ అవ్వాలంటే మనకు కావాల్సింది దీని యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈ సర్వర్ ఐపీ, ఈ సర్వర్ పోర్టు, ఇలాంటి కొన్ని డీటెయిల్స్ కావాలి. యాక్చువల్గా ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు కాబట్టి మనం ఏపీఐ నుంచి ఆ పర్టికులర్ డేటాబేస్ కనెక్ట్ అయ్యి మనం రెస్పాన్స్ తెచ్చుకోగలుగుతున్నాం. బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, ఇంకా ఫీచర్ రెడీ అవ్వలేదు. ఇప్పుడు మనం ఏపీఐ రెడీ అయిపోయింది, ఎలా టెస్ట్ చేయాలి, అప్పుడే పోస్ట్ మ్యాన్ వస్తుంది. మళ్ళీ ఫ్రంట్ ఎండ్ మీద మనం ఏం చేస్తాం, డిపెండెన్సీ ఉంది కాబట్టి మనం టెస్ట్ చేయాలంటే వాళ్ళు కూడా వాళ్ళ అప్లికేషన్ రెడీ చేసి ఇచ్చేయిందే మనం టెస్ట్ చేయలేం కాబట్టి ఈ లోపల మన ఏపీఐ వర్క్ అవుతుందా లేదని మనం టెస్ట్ చేసుకోవాలంటే పోస్ట్ మ్యాన్ వాడతాం. పోస్ట్ మ్యాన్ అనేది ఎక్కువగా మనం ఎందుకు వాడుతున్నాం, ఏపీఐ టెస్టింగ్ టూల్. ఓకే, మనం ఏపీఐకి రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ వస్తుందా లేదా, ప్రాపర్గా వర్క్ అవుతుందా, మనం రిక్వెస్ట్ ఎలా పంపించాలి, రెస్పాన్స్ ఎలా వస్తుంది, మనం అనుకున్న ఫార్మాట్లో వస్తుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకునే దానికి ఈ పోస్ట్ మ్యాన్ అనే ఏపీఐ టెస్టింగ్ టూల్ వాడతాం. అంటే మ్యూల్సాఫ్ట్ అనేది ఒక ఇంటిగ్రేషన్ టూల్. ఆ ఇంటిగ్రేషన్ టూల్ ఏం చేస్తాం, మనం ఏపీఐస్ డెవలప్ చేస్తాం, ఇంటిగ్రేషన్స్ డెవలప్ చేస్తాం, అండ్ దాంతోపాటు చిన్న చిన్న కొన్ని టూల్స్ నేర్చుకుంటాం, అండ్ దెన్ యూ విల్ బి గెటింగ్ ఏ జాబ్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎగ్జాక్ట్. ఓకే, నౌ this API is acting as a mediator between front end and back end. Yeah, is that clear? Any questions here? Okay, fine. No. Take it as no questions. Exactly. Next, common integration requirements. ఇప్పుడు యాక్చువల్గా కూడా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే వాటిని జనరలైజ్ చేసి మనం ఇంటిగ్రేషన్ ఏమేమి వాడతాం ఇంటిగ్రేషన్స్లో ఎక్కువ అంటే
ఇప్పుడు నేను చెప్పిన ఏపీఎస్ డెవలప్ చేస్తాం. ఏపీఎస్లో కూడా ఏం చెప్పాను, రెస్ట్ ఏపీఎస్ ఎక్కువ డెవలప్ చేస్తామని చెప్పాను. ఆ రెస్ట్ ఏపీఎస్ మనం డెవలప్ చేస్తాం, ప్లస్ ఆల్రెడీ వేరే వాళ్ళు డెవలప్ చేసి మనం వాడుకుంటాం. అందుకని అవన్నీ కూడా కామన్ ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్లో ఎక్కువ వస్తుంటుంది అనమాట. ఇది ఓకే. కన్జ్యూమ్ అండ్ ప్రొవైడ్ అంటే ఏంటి, మనం వేరే వాళ్ళు డెవలప్ చేసిన రెస్ట్ ఏపీఎస్ని మనం వాడుకుంటున్నాం అంటే దాన్ని ఏమంటాం కన్జ్యూమ్. మనం డెవలప్ చేసి వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం సర్వీస్ అంటే దాన్ని ప్రొవైడ్ సర్వీసెస్. ఓకే. ఏపీఐస్ ఎప్పుడు కూడా మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ప్రొవైడ్ చేయొచ్చు. కానీ ఏపీఐస్లో కూడా ఏది ఎక్కువ చేస్తాం, సోప్ చేయట్లా, రెస్ట్ ఎక్కువ చేస్తున్నాం అనమాట. ఓకే. తర్వాత కన్జ్యూమ్ సోప్ సర్వీసెస్ అంటే ఏంటి, ఆల్రెడీ లెగసీ సిస్టమ్స్, పాత సిస్టమ్స్ ఎప్పుడైతే ఏదైనా వాడుంటామో ఆ పాత సిస్టమ్స్ అన్నీ కూడా ఎక్కువగా సోప్ సర్వీసెస్ వాడతాయన్నమాట. అందుకనే కన్జ్యూమ్ అంటున్నారు. అంటే వేరే వాళ్ళు డెవలప్ చేసిన సోప్ సర్వీసెస్ మనం కన్జ్యూమ్ చేసుకుంటాం, కానీ 99% ఆఫ్ ద టైం మనం ఎప్పుడు కూడా సోప్ సర్వీసెస్ డెవలప్ చేయం. ఇప్పుడు దాకా ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగారు అనుకోండి, నేను కూడా ఇప్పుడు దాకా సోప్ సర్వీస్ ఎప్పుడు బిల్డ్ చేయలేదు అనమాట. బట్ మ్యూల్సాఫ్ట్ హ్యాస్ ద కెపాసిటీ టు బిల్డ్ ద సోప్ సర్వీసెస్ యాజ్ వెల్. బట్ మనకు అవసరం లేదు, ఎందుకంటే అవసరం లేదు నేర్చుకొని అనవసరంగా టైం వేస్ట్ చేసుకునే దానికంటే ఆల్రెడీ ఎక్కువ వాడేది మనం కొంచెం డెప్త్లో నేర్చుకొని విల్ ట్రై టు గెట్ మోర్ నాలెడ్జ్ ఆన్ ఇట్ బేసికలీ. ఆ తర్వాత ఫైల్, ఎఫ్టిపి, ఎస్ఎఫ్టిపి ఎప్పుడు కూడా ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్లో ఎక్కువగా ఫైల్స్తో డీల్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఫైల్స్తో డీల్ చేయాలంటే ఈ టైప్ ఆఫ్ సర్వర్స్ వాడతారు. ఏది ఎఫ్టిపి సర్వరు, ఎస్ఎఫ్టిపి సర్వరు, లేకపోతే మన సర్వర్లోనే ఫైల్ పెట్టారనుకోండి దాన్ని కన్జ్యూమ్ చేయాలంటే ఎలా కానీ. అందుకని ఈ పర్టికులర్ సర్వీసెస్ కూడా ఎక్కువ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. 80% ఆఫ్ ద టైం 80% ఆఫ్ ద టైం మన ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రిక్వైర్మెంట్స్ వీటిపైనే డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ఈ రెస్ట్ సర్వీసెస్ కన్జ్యూమ్ చేయడము, లేకపోతే ప్రొవైడ్ చేయడము, లేకపోతే సోప్ సర్వీస్ని కన్జ్యూమ్ చేయడం, లేకపోతే ఎఫ్టిపి సర్వర్లో డేటా ఉంటే దాని నుంచి మనం కన్జ్యూమ్ చేసుకుని ఏదో వేరే విధంగా చేయడం, లేకపోతే ఎఫ్టిపి సర్వర్కి మనం డేటా పంపించడం, ఎస్ఎఫ్టిపి ఆర్ ఎఫ్టిపి. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత డేటాబేస్లో డేటా ఉంటే దాన్ని తీసుకొచ్చుకోవడం, లేకపోతే డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా విల్ బి ట్రైంగ్ టు డూ దట్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈవెన్ జేఎంఎస్ అంటే జావా మెసేజింగ్ సర్వీసెస్. జావా మెసేజింగ్ సర్వీసెస్ అంటే క్యూ బేస్డ్ కమ్యూనికేషన్ అనమాట బేసికల్గా. అంటే క్యూ బేస్డ్ కమ్యూనికేషన్ అంటే క్యూ అంటే ఏంటి, ఆ టాపిక్ అంటే ఏంటి, అది ఎందుకు వాడతాం, ఎప్పుడు వాడతాం, ఎలా వాడతాం, అవన్నీ విల్ ట్రై టు డీటెయిల్గా ఇవన్నీ చూడబోతాం ప్రతి సెషన్స్లో. సో డోంట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్, బట్ జస్ట్ అండర్స్టాండ్ మన ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ విల్ బి రివాల్వింగ్ అరౌండ్ దీస్ సర్వీసెస్. ఎగ్జాక్ట్లీ. దీంట్లో ఏం చేస్తామంటే డేటాబేస్లో MySQL ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తాం మనం. తర్వాత జేఎంఎస్లో యాక్టివ్ఎంక్యూ తీసుకొని చేస్తాం. తర్వాత ఈ కన్జ్యూమ్ సిస్టమ్ కనెక్టర్స్ ఎక్కువగా వాడేది సేల్స్ ఫోర్స్ మొత్తం కనెక్టర్స్ 300+ కనెక్టర్స్ ఉన్నాయి మ్యూల్సాఫ్ట్లో. హార్డ్లీ నేను వాడుంటే కూడా ఎన్ని వాడుంటాను, ఒక 10 to 15 వాడుంటాను, అంతమించి ఎక్కువ వాడును. ఇప్పుడు 300+ కనెక్టర్స్ అందరికి తెలియాల్సిన అవసరం ఉంటుందా? ఖచ్చితంగా అవసరం లేదు. ఓన్లీ వాట్ యూ హ్యావ్ టు డూ, ఒక 10 to 15 కనెక్టర్స్ మనం నేర్చుకుంటే, వాళ్ళైతే ఒక 10 కనెక్టర్స్ నేర్చుకుంటే ఆ 10 కనెక్టర్స్ నాలెడ్జ్ రెస్ట్ ఆఫ్ ద కనెక్టర్స్ ఎప్పుడన్నా మనకు రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు అవి ఈజీగా నేర్చుకొని చేసేవచ్చు అనమాట. యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ హికప్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఎక్కువగా వాడే కనెక్టర్స్ ఇవి కాబట్టి వీటి మీద ఎక్కువగా మనం ఫోకస్ చేస్తాం అనమాట. ఓకే. మన సిలబస్ అంతా, మన కంటెంట్ అంతా, మన కోర్స్ అంతా దీని మీద ఎక్కువగా రివాల్వ్ అవుద్ది. కామన్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఎక్కువగా కూడా 80% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ విల్ డిపెండ్ ఆన్ దీస్ సర్వీసెస్. ఎగ్జాక్ట్లీ. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? రెస్ట్ ఏపీఐస్ అంటే ఏంటో ఒకసారి చెప్తారా? ఏంటండి? రెస్ట్ ఏపీఐస్, సోప్ ఏపీఐస్. మీ వాయిస్ చాలా లో ఉంది. రెస్ట్ ఏపీఐస్, సోప్ ఏపీఐస్ అంటే ఏంటి? వేరే వాళ్ళకి ఎవరికైనా వినిపిస్తుందండి? No, హుసేన్ మీ వాయిస్ వినిపించట్లేదు. వినిపించట్లేదు. హుసేన్ అసలు మీ వాయిస్ వినిపించట్లా. ఓకే. వాట్ అబౌట్ అదర్ పీపుల్? ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే. సి ప్లీజ్ బీ ఇంటరాక్టివ్. ఓకే. అండ్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ స్టాప్ మీ అండ్ ఆస్క్ మీ. ఫైన్. నెక్స్ట్ మనకి అసలు మ్యూల్సాఫ్ట్ నేర్చుకోవాలంటే ఏమేమి సాఫ్ట్వేర్స్ కావాల్సి అంటే, ఇప్పుడు మనం చెప్తున్న దాంతో పాటే ఇక్కడ స్టూడియో అని ఒకటి ఉంటుంది. ఎనీ పాయింట్ స్టూడియో అంటే ఏంటి, ఇది
ఇదేంటిది, మనం మన MuleSoft ద్వారా ఏపీఐస్ డెవలప్ చేయాలంటే ఆ ఏపీఐస్ అన్నీ కూడా దీంట్లో డెవలప్ చేస్తాం. 90% ఆర్ 95% ఆఫ్ ద టైం MuleSoft డెవలపర్ ఎక్కడ టైం స్పెండ్ చేస్తారండి, ఈ పర్టికులర్ ఎనీపాయింట్ స్టూడియోలో. ఈ ఎనీపాయింట్ స్టూడియో దేనికి హెల్ప్ అవుతుంది మనకి, టు డెవలప్ ఏపీఐస్ అండ్ ఇంటిగ్రేషన్స్. ఓకే, డెవలప్ చేసేదానికి. సో ఎక్కువ మన ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది, డెవలపర్గా ఇక్కడ ఉంటుంది కాబట్టి దీంట్లోనే ఎక్కువ నేర్చుకుంటాం మనం. ఓకే, మనం రోల్ MuleSoft డెవలపర్ రోల్ అంతా కూడా ఎక్కువగా డిపెండ్ అయ్యేది ఎనీపాయింట్ స్టూడియో మీద కాబట్టి ఎనీపాయింట్ స్టూడియోనే మోస్ట్ ఆఫ్ ద వర్క్ విల్ హ్యాపెన్ అండ్ విల్ డూ ద సేమ్ కైండ్ ఆఫ్ వర్క్. ఎగ్జాక్ట్లీ. దానికి కావాల్సినవి చూడండి, ఇక్కడ ఎనీపాయింట్ స్టూడియో ఇప్పుడు నేను చూపించిన ఐడి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. అంటే ఏంటది, మనం డెవలప్ చేసేదానికి ఏపీఐస్ని హెల్ప్ చేసే ఎన్వైరన్మెంట్ బేసికల్గా కూడా. ఎవరికైనా జావా వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ఎక్లిప్స్ ఎగ్జాక్ట్లీ. ఓకే, లేకపోతే VS కోడ్ బిల్డర్ అలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ సెటప్ ఎగ్జాక్ట్లీ. బట్ స్టిల్ ఇట్ ఈస్ స్పెసిఫికల్లీ ఫర్ MuleSoft. అండ్ ఎనీపాయింట్ ప్లాట్ఫామ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎనీపాయింట్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, బేసికల్గా కూడా MuleSoft ప్రొవైడ్ చేసే ఒక క్లౌడ్ సర్వీస్. యాక్చువల్లీ దాంట్లో కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి. అంటే ఒక ఏపీఐ డెవలప్ చేయాలంటే నేను చాలా స్టెప్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ చాలా స్టెప్స్లో ఎక్కువ టైం మనం ఎనీపాయింట్ స్టూడియోలో టైం స్పెండ్ చేస్తే యాక్చువల్గా కూడా కొంచెం టైం ఇక్కడ కూడా స్పెండ్ చేస్తాం. ఓకే, ఆ ఎనీపాయింట్ ప్లాట్ఫామ్ అకౌంట్ ఏంటి, క్లౌడ్ బేస్డ్ మోస్ట్ ఆఫ్ ద టైం. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆ తర్వాత మ్యూల్ రన్ టైం అని ఉంటుంది. అంటే మన అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత రన్ చేయాలి కదా, ఆ రన్ చేసుకునే దానికి వాడే సాఫ్ట్వేర్ అనమాట ఇది బేసికలీ. ఇది కూడా మనకి రెడీగా అవైలబుల్ ఉంటుంది. ఇవన్నీ ఫ్రీనే, నో నీడ్ టు పే ఎనీథింగ్ సపరేట్లీ. మనం కాస్ట్ ఏమి ఉండదు, యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్. ఆ తర్వాత పోస్ట్మ్యాన్, తర్వాత నోట్ప్యాడ్++ అని ఒక ఇప్పుడు నోట్ప్యాడ్కి ఎక్స్టెండెడ్గా ఉంటుంది. అది కొంచెం మనం డెవలపర్కి చాలా కన్వీనియంట్గా ఉంటుంది దాన్ని వాడుకుంటుంటే, అందుకని ఆ నోట్ప్యాడ్++ కూడా వాడతాం. ఈ FTP సర్వర్, తర్వాత MySQL డేటాబేస్, లేకపోతే MySQL వర్క్ బెంచ్, MySQLతో మనం వర్క్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనకు అవసరం ఉంటుంది. తర్వాత యాక్టివ్ఎంక్యూ వాడేటప్పుడు యాక్టివ్ఎంక్యూ. ఓకే, ఇవన్నీ సాఫ్ట్వేర్స్ మనకి రిక్వైర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మనం ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అండ్ మనం ఎలా వాడుకోవాలి, ఎలా కనెక్ట్ అవుతాం, ఇవన్నీ కూడా ఐ విల్ ట్రై టు డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్. ఎగ్జాక్ట్లీ, డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ దీస్ ఆర్ ఆల్ ద సాఫ్ట్వేర్స్ రిక్వైర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ కోర్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ మన సిస్టమ్ కాన్ఫిగరేషన్స్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు బిఫోర్ యూ జాయిన్ ద ప్రోగ్రామ్ యూ నో what is the requirement exactly. Like for example, like you need a laptop, okay, to practice. What is the system configuration? అంటే ఇవి ఖచ్చితంగా ఉంటేనే you will be able to practice, otherwise it will be very slow to practice. Exactly. Okay, 8GB RAM ఉండాలి లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. 16GB అయితే బెటర్ నా ఉద్దేశం యాక్చువల్గా కూడా. ఎందుకంటే ఈ ఎనీపాయింట్ స్టూడియో ఏ లిటిల్ హెవీ, సో అది స్లోగా వర్క్ అవ్వకుండా కొంచెం ఫాస్ట్గా వర్క్ అవ్వాలి, మనకి రెస్పాండ్ అవ్వాలంటే 16GB బాగుంటుంది. కానీ 8GBలో ఒకసారి ట్రై చేస్తాం, మీకు అప్పటికి వర్క్ అవ్వకపోతే ర్యామ్ ఎక్స్టెండ్ చేయించుకోండి. ఓకే, సాఫ్ట్వేర్స్ వచ్చేసి మామూలుగా మనకి Windows 10 ఆర్ అబోవ్ సరిపోద్ది. ప్రాసెసర్ ఒకవేళ మీరు ఏదైనా కొత్తది తీసుకుంటే మాత్రం 16GB తీసుకోండి. ఆల్రెడీ ఉంటే దట్ ఈస్ ఫైన్, విల్ టెస్ట్ ఇట్ అండ్ దెన్ సీ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ, దట్స్ ఫైన్, అదర్వైజ్ విల్ ఎక్స్టెండ్ ద ర్యామ్. అండ్ ప్రాసెసర్ కూడా 2 GHz ఉంటే 2 GHz ఉంటే బాగుంటుంది, స్పీడ్ బాగుంటుంది అన్నమాట బేసికల్గా. ఓకే, దీస్ ఆర్ ద సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ రిక్వైర్డ్ ఫర్ ప్రాక్టీసింగ్ MuleSoft. నెక్స్ట్, ఒక రోల్ ఆఫ్ ఏ MuleSoft డెవలపర్. MuleSoft డెవలపర్ రెగ్యులర్గా ఏం చేస్తాడు, యాక్చువల్గా కూడా చాలా ఈజీ జాబ్ అండి హానెస్ట్లీ చెప్పాలంటే. ఎందుకు ఈజీ జాబ్ అంటున్నాను, నేను ఆన్సర్ చెప్పగలుగుతారు ఎవరన్నా? టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ స్క్రమ్ టీమ్ నుంచి వస్తుంది, మనం ఏపీఐ డెవలప్ చేస్తాం. అంటే మీరు ఏం చేయాలో మొత్తం ఇన్స్ట్రక్షన్ డాక్యుమెంట్లో ఉంటుందిగా బేసికల్గా. అవును అవును, జీరా నుంచి వస్తుంది మనకు మొత్తం. అంటే ఆల్మోస్ట్ మీరు ఏం చేయాలో అక్కడ మీ ముందు కళ్ళ ముందు డాక్యుమెంట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ. సి, అంటే కంపారిటివ్లీ వేరే జాబ్స్తో లేకపోతే వేరే వాటితో పోల్చుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ అని చెప్తున్నా. ఓకే, ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇంకా అసలు చాలా ఈజీ అంటే చాలా ఈజీ అని కాదు. వెన్ కంపేర్ టు ద ఆర్కిటెక్ట్ జాబ్ ఆర్ ద బిజినెస్ అనలిస్ట్ జాబ్, ఇవన్నిటితో కంపేర్ చేస్తే యువర్ MuleSoft డెవలపర్ జాబ్ ఈస్ వెరీ ఈజీ. బికాస్ ఫస్ట్ ఏం చేస్తాం మనం జనరల్గా కూడా, ఏం జరుగుతుందంటే ఒక ఆర్గనైజేషన్ ఏదైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్కి ICICI బ్యాంక్ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఐసిఐసి బ్యాంక్ ఏమనుకుందంటే ఇంటిగ్రేషన్ సర్వీసెస్ అన్నిటికీ MuleSoft వాడదామని డిసైడ్ చేసుకుంది. డిసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ బిడ్డింగ్ చేస్తారు. యాక్చువల్గా కూడా బిడ్డింగ్ చేసేదానికి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ అన్నిటికి కూడా మనకి మీరు వచ్చి పార్టిసిపేట్ చేయండి, ఎవరైతే లోయెస్ట్ బిడ్ చేస్తారో వాళ్ళకి మేము ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పి మామూలుగా జరుగుతుంది. ఆ బిడ్డింగ్ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఒక కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పెద్ద కంపెనీస్ TCS, యాక్సెంచర్, ఇన్ఫోసిస్ లేకపోతే కాగ్నిజెంట్ ఏదో ఒక ఇలాంటి కంపెనీస్ని ఫైనలైజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుందాం, TCSని ఫైనలైజ్ చేశారు అనుకుందాం. ఓకే, బిడ్డింగ్ పార్టిసిపేషన్ జరిగింది అండ్ దెన్ TCS వన్ ద ప్రాజెక్ట్. అండ్ ఇప్పుడు ఏమవుద్ది, ఆబ్వియస్లీ TCS వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పేది ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ మొత్తం టోటల్ ప్రాజెక్ట్ MuleSoftతో డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. దీనికి ఎవరు మొత్తం చూసేది TCS వాళ్ళు. అయితే TCS వాళ్ళు డెవలప్ చేయాలంటే ఐసిఐసి బ్యాంక్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ అని వీళ్ళు గ్యాదర్ చేయాలి కదా ఫస్ట్. ఓకే, అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఐసిఐసి నుంచి ఉన్న బిజినెస్ టీము ఏం చేస్తుందంటే, ఎవరు వీళ్ళు, ఐసిఐసి వాళ్ళు వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. ఎవరు కండక్ట్ చేస్తారు, TCSకి సంబంధించిన బిజినెస్ టీమ్కి అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఓకే, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఇది MuleSoft కాబట్టి MuleSoft ఆర్కిటెక్ట్ ఉంటాడు యాక్చువల్గా. అంటే ఏం చేస్తున్నారు, ఐసిఐసి సంబంధించిన బిజినెస్ టీము వర్క్షాప్స్ కండక్ట్ చేసి మా బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఇవి, మాకు ఇవన్నీ కావాలి, మా సోర్స్ సిస్టమ్స్ ఇవి, మా టార్గెట్ సిస్టమ్స్ ఇవి, మేము మా బిజినెస్ ఇలా జరుగుద్ది, ఎగ్జిస్టింగ్ ఇలా ఉంది అని చెప్పి మొత్తం టోటల్గా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. ఈ వర్క్షాప్స్ కండక్ట్ చేసిన తర్వాత ఈ బిజినెస్ టీమ్ ఏం చేస్తారంటే బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ రెడీ చేస్తుంది. అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అంటే ఇప్పుడు ఐసిఐసి వాళ్ళు చెప్పిన బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని డాక్యుమెంట్ చేసి ఇప్పుడు ఐసిఐసి వాళ్ళకి ఇవన్నీ కావాలని చెప్పి ఒక డీటెయిల్డ్గా డాక్యుమెంట్ రెడీ చేసి డాక్యుమెంట్ పెడతారు. అయితే ఇప్పుడు మీరు ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎందుకంటే ఇక్కడ అసలు యాక్చువల్గా కూడా ఈయన అసలు ఇప్పుడు ఏమి పార్టిసిపేట్ చేసి ఏమి అక్కడ ఏం చేయట్లేదు కదా అంటే, ఈయన రోల్ కూడా ఎందుకు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ టీమ్కి దే నో వాట్ ఈస్ ద బిజినెస్, యాక్చువల్లీ దే డోంట్ నో ద టెక్నికల్ క్యాపబిలిటీస్ ఆఫ్ MuleSoft, వాట్ ఇట్ కెన్ డూ, వాట్ ఇట్ కెనాట్ డూ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్షాప్స్ కండక్ట్ చేసేటప్పుడు ఒక కాంప్లెక్స్ రిక్వైర్మెంట్ ఉంది అండ్ దట్ పర్టికులర్ రిక్వైర్మెంట్ కెనాట్ బి అచీవ్డ్ త్రూ ఆర్ MuleSoft ఈజ్ నాట్ ఎ సూటబుల్ టూల్ ఫర్ ఇట్, అండ్ ఈ బిజినెస్ టీమ్ వాళ్ళు ప్రామిస్ చేశారు అది చేయొచ్చు అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ బికమ్ ఏ డిజాస్టర్. ఓకే, అందుకని ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ పక్కన ఉంటే ఎప్పటికప్పుడు దిస్ కెన్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ MuleSoft, దిస్ కెనాట్ బి డన్ అండ్ ఇట్ హ్యాస్ టు బి పుష్ టు సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూజ్ డేటా, లాక్స్ ఆఫ్ డేటా, క్రోర్స్ ఆఫ్ డేటా తీసుకొచ్చేసి ఒక డేటా వేర్ హౌస్లోకి వేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు MuleSoft ఈజ్ ఏ ఇంటిగ్రేషన్ టూల్, నాట్ ETL టూల్. అది దేంతో చేయాలి, స్నోఫ్లేక్తోనో ఇన్ఫర్మాటికాతోనో వేరే ETL టూల్తో చేయాలి. యూ కెనాట్ డూ దాట్ విత్ ద హెల్ప్ ఆఫ్ MuleSoft. అదే అక్కడ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లేకపోతే ఏం చేస్తారు బిజినెస్ టీమ్ వాళ్ళు, చేసే వచ్చి MuleSoft తోటే ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు, విల్ డూ ఇట్ అని చెప్పి డాక్యుమెంట్ చేస్తారు. So that is the reason even your solution architect is required in the business discussions so that nothing can be a disaster in the later point of time. You people got it right? Why we require the solution architect or the technical person in the workshops conducted by the business team. Okay, fine. Now business requirement document వచ్చింది. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఓకే వీళ్ళకి కావాల్సినవన్నీ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసి డాక్యుమెంట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఈ డాక్యుమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఏం చేస్తారంటే, ఓకే దీన్ని హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ రెడీ చేస్తారు. ఓకే, ఇది ఎవరు చేస్తున్నారు, మన MuleSoft ఆర్కిటెక్ట్ ఆర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఓకే, ఇది ఎవరు చేస్తున్నారు, బిజినెస్ టీమ్ ఆర్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు చేస్తున్నారు. ఓకే సరే, ఇంకా డెవలపర్ వచ్చారు అసలు ఇక్కడికి ఎక్కడన్నా, ఇప్పుడు దాకా ఇంకా డెవలపర్ ఎంటర్ అవ్వాలా యాక్చువల్లీ. ఓకే ఫైన్, నౌ
ఇది రెడీ అయిన తర్వాత లీడ్ అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ సంబంధించిన లీడ్ ప్లస్ ఆర్కిటెక్ట్ కలిసి ఏం చేస్తారంటే ఇప్పుడు ఓకే ఇవన్నీ చేయాలి మనకు అని చెప్పి ఒక 10 APIs 15 APIs అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత యాక్చువల్గా కూడా అప్పుడు వాట్ దే విల్ ట్రై టు డూ దే విల్ డెలిగేట్ ద వర్క్ టు ద డెవలపర్స్ అన్నమాట. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 APIs చేయాలనుకుందాం అనుకోండి. ఈ 10 APIs ఒకరికే ఇస్తారా? కాదు, ఒక 3-4 ఉంటే ఒక్కొక్క ఆ API ఒక కొన్ని స్ప్రింట్స్లో చేయడం, కొన్ని ఈ టైంలో ఇది చేయాలి, ఈ టైంలో చేయాలి, ఫస్ట్ స్టేజ్ చేయాలి, లాస్ట్ స్టేజ్ చేయాలి, అవన్నీ డెసిషన్ ఎవరు తీసుకుంటారు? వీళ్ళు చేసుకుంటారు. ఓకే తీసుకొని మొత్తం డిసైడ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అప్పుడు మనకి ఈ పర్టికులర్ యాక్టివిటీ ఇస్తారు ఈ 10 APIs. ఈ 10 APIs సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవలపర్ అనుకున్నాను, డెవలపర్ 1 నాకు ఒక 2 APIs ఇచ్చారు అనుకోండి. ఈ 2 APIsకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ హై లెవెల్ డిజైన్లో ఓకే ఎక్కడైతే నాకు ఆ 2 APIsకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలో దాన్ని తీసుకుంటాను. ఆ తర్వాత ఈ 2 APIs సంబంధించిన బిజినెస్ రిక్వైర్మెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకుంటాను. నాకేమైనా డౌట్స్ ఉంటే నా లీడ్తో ఆర్కిటెక్ట్తో ఇద్దరితో డిస్కస్ చేస్తాను. నా కన్ఫ్యూజన్ అంతా పోయిన తర్వాత నా డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాను. అంటే చూడండి, సి యువర్ ఆర్కిటెక్ట్ షుడ్ హ్యావ్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ వెరీ వెరీ హ్యాండీ, లీడ్కి కూడా ఉండాలి. కానీ డెవలపర్ పరిస్థితి ఏంటి? ఏ 2 APIs అయితే డెవలప్ చేస్తున్నాడో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు, దాని గురించి డౌట్స్ క్లారిఫై అయితే చాలు. మీకు దాని గురించి క్లియర్గా ఇక్కడ బిజినెస్ రిక్వైర్మెంట్ రాసుంటారు, ప్లస్ ఈయన హై లెవెల్ డిజైన్లో కూడా డిస్కస్ చేసి మొత్తం చెప్పుంటారు. ఒకవేళ డౌట్స్ ఏదైనా ఉంటే కూడా యూ కెన్ ఆస్క్ ద లీడ్ అండ్ ఆర్కిటెక్ట్, బట్ యూ షుడ్ నాట్ ఆస్క్ ది డమ్ క్వశ్చన్స్, యూ షుడ్ ఆస్క్ ది రైట్ క్వశ్చన్స్. ఎగ్జాక్ట్లీ ఏదంటే అది అడిగితే దే విల్ అండర్స్టాండ్ దట్ దిస్ గై డజంట్ నో MuleSoft అని ఉంటుంది కదా, అలా కాదు. మనం వీ షుడ్ ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. వీళ్ళిద్దరికీ MuleSoft నాలెడ్జ్ గ్యారంటీగా దాదాపుగా MuleSoft నాలెడ్జ్ ఉంటుంది. అందుకని వీ షుడ్ బి మోర్ కేర్ఫుల్ వెన్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ టు దమ్. ఎగ్జాక్ట్లీ. సరే, ఇప్పుడు డెవలప్ చేసాం. ఎక్కడొచ్చాడండి? ఆల్మోస్ట్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో వచ్చాం మనం చెప్పాలంటే. ఓకే, తర్వాత మనం యూనిట్ టెస్టింగ్ చేస్తాం. యూనిట్ టెస్టింగ్ అంటే మన పర్టికులర్ మాడ్యూల్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా. యూనిట్ టెస్టింగ్ ఈజ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డెవలపర్ ఓన్లీ. ఓకే, టెస్టింగ్ అంటే టెస్టింగ్ టీమ్ కదండి అని అంటారేమో, కాదు. యూనిట్ టెస్టింగ్ నేను చెప్పేది, నాట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఆర్ ద SIT టెస్టింగ్. ఓకే, యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటో అవన్నీ కూడా మనం ఫర్దర్ దీనిలో చేద్దాం. యూనిట్ టెస్టింగ్ అంటే మన డెవలప్ చేసిన మాడ్యూల్ మనకి ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అది దాన్ని టెస్ట్ చేసే ప్రాసెస్ని మనం యూనిట్ టెస్టింగ్ అంటాం అన్నమాట. ఆ తర్వాత ఇంటిగ్రేట్ చేసి మొత్తం టెస్టర్స్ చేస్తారు. దీన్ని సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు, దాన్ని టెస్టర్స్ చేస్తారు QA టీమ్. ఆ తర్వాత UAT ఎవరు చేస్తారు? యూజర్స్ అంటే వీళ్ళు మన బిజినెస్ టీమ్ కానీ లేదు వీళ్ళు కానీ ఇద్దరు కాంబినేషన్ వర్క్ చేస్తారు. యాక్చువల్లీ వాళ్ళు యూజర్స్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత దెన్ యూ విల్ మూవ్ టు ప్రొడక్షన్. ఇప్పుడు MuleSoft డెవలపర్ యొక్క రోలు ఇక్కడ డెవలప్ చేశాడు, యూనిట్ టెస్ట్ చేస్తున్నాడు. తర్వాత దీనికి సపరేట్గా ఎన్వైర్మెంట్స్ ఉంటాయి. ఏ ఎన్వైర్మెంట్స్ ఉంటాయి? డెవలప్మెంట్ ఎన్వైర్మెంట్ అని, UAT ఎన్వైర్మెంట్ అని, తర్వాత ప్రీ ప్రోడ్ అని, ఇట్లా రకరకాల ఎన్వైర్మెంట్స్ ఉంటాయి కదా. ఆ ఎన్వైర్మెంట్స్లో డిప్లాయ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? డెవలపర్దే. ఇప్పుడు యూనిట్ టెస్టింగ్లో ఏదైనా ఇష్యూ వస్తే చూసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? డెవలపర్దే. టెస్టింగ్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే చూసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? MuleSoft డెవలపర్దే. UATలో ఏదైనా ఇష్యూ వస్తే చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? డెవలపర్ది. అంటే ఈ పర్టికులర్ ఫేజ్లో MuleSoft developers role is very, very critical and important. Exactly. Okay, so you need to understand that and then do the required things. Exactly. మన ఫోకస్ అంతా ఈ ఏరియాలో ఉంటుంది. ఈ ఏరియాలో అదే ఇక్కడ ఈ స్లైడ్లో మనం చెప్పున్నాం. చూడండి, గో త్రూ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అండ్ టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్. ఓకే, టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ అంటే యూ కెన్ హ్యావ్ దట్ హై లెవెల్ డిజైన్, లో లెవెల్ డిజైన్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కొన్నిసార్లు డెవలపర్స్ని లో లెవెల్ డిజైన్ కూడా చేయమంటారు. దట్స్ ఫైన్. ఎగ్జాక్ట్లీ. ఓకే, డిస్కస్ ఆల్ యువర్ క్వైరీస్ విత్ ద బిజినెస్ టీమ్ అండ్ ఆర్కిటెక్ట్.
తర్వాత డిజైన్ చేస్తావు, డెవలప్ చేస్తావు, యూనిట్ టెస్టింగ్, ఈ మూడు మనమే చేస్తాం. క్యూఏ టెస్టింగ్ ఎవరు చేస్తారు, టెస్టింగ్ టీమ్ చేస్తుంది. యూఐటీ ఎవరు చేస్తారు, యూజర్స్ చేస్తారు. తర్వాత ప్రొడక్షన్ మూవ్ చేస్తారు. అన్ని రెడీగా, అన్ని ప్రాపర్గా ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏ డెవలపర్ ఎగ్జాక్ట్లీ. యా, ఎనీ క్వశ్చన్స్ అండి? No questions? ఇది ఓకే, డన్. తర్వాత కోర్స్ కంటెంట్ చూసేస్తాం. కోర్స్ కంటెంట్లో అదేంటండి, మార్కెట్లో అందరూ 40 hours 45 hours చెప్పేస్తారు. మీరు ఎందుకంటే 85 hours అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ ఏ జాబ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్ ఇన్ ద జాబ్, యూ నీడ్ ద టాపిక్ టు బి లెర్న్డ్ ఇన్ ఏ in-depth manner exactly, and you need to have more understanding. Otherwise you'll not be able to crack the job or you'll not be able to survive in the job exactly. Don't జరగవు. అందుకని ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్లో కొంచెం డెప్త్లోకి వెళ్ళి విల్ ట్రై టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ కొన్ని రేంజ్ ఆఫ్ టాపిక్స్ కూడా పెంచాం అనమాట ఇప్పుడు, ఎందుకంటే అలా అడుగుతున్నారు కాబట్టి. ఓకే, సరే, ఫైన్. ఇప్పుడు ఫస్ట్ ప్రీ రిక్విజిట్స్ చెప్పాను కదా, మోనోలిథిక్ సర్వీసెస్ అంటే ఏంటి, మైక్రో సర్వీస్, ఇవన్నీ కూడా కంపల్సరీ మనం మ్యూసాఫ్ట్ స్టార్ట్ చేసే ముందు ఇవి నేర్చుకుంటాం ఎగ్జాక్ట్లీ. ఓకే, దీంట్లో ఈ జేసన్, సిఎస్వి, ఎక్స్ఎంఎల్ ఇట్లాంటివి, ఈ సిఎస్వి, ఎక్స్ఎంఎల్ వచ్చేసి డేటా వేవ్ డిస్కస్ చేసేటప్పుడు దీస్ టూ, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా ముందుగానే నేర్చేసుకుంటాం. ఓకే, అండ్ మోస్ట్ ప్రాబబ్లీ కంటిన్యూషన్ సెషన్స్ రెగ్యులర్గా జరుగుతాయి కదా, ఇంకా వరుసగా స్టార్ట్ చేసేయడమే టాపిక్స్. ఆ తర్వాత ఇంట్రడక్షన్, ఒక మ్యూల్సాఫ్ట్ ఇంట్రడక్షన్ జరుగుద్ది. ఫస్ట్ అసలు పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, తర్వాత దాని ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ తర్వాత ఈఎస్బి అనేది ఎలా వచ్చింది, ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ అనేది, ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి, అండ్ వై మ్యూల్సాఫ్ట్ ఈస్ కాల్డ్ అండ్ ఈఎస్బి టూల్. ఆల్రెడీ నిన్న సెషన్లో మనం జస్ట్ బ్రీఫ్గా చూసాము ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ తర్వాత ఎనీ పాయింట్ స్టూడియో ఎలా వర్క్ అవుద్ది, ఏం చేస్తాము, ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లో ఏం చేస్తాము. ఓకే, ఇవన్నీ కూడా అనే హయ్యర్ నోట్, యాక్చువల్గా కూడా హై లెవెల్లో అసలు ముందు మ్యూల్సాఫ్ట్ టూల్ అంటే ఏమేమి ఉంటాయి, మనం ఏమి నేర్చుకోవాలి అనేది ఈ పర్టికులర్ మాడ్యూల్లో చూసుకుంటాం యాక్చువల్గా. తర్వాత మాడ్యూల్ 2 మ్యూల్ ఈఎస్బి బేసిక్స్. మ్యూల్లో అసలు ఏపీఎస్ ఎలా బిల్డ్ చేస్తాం, అసలు మ్యూల్లో మెసేజ్ ప్రాపగేషన్ ఎలా ఉంటుంది, అసలు ఎనీ పాయింట్ స్టూడియోలో ఏమేమి ఫీచర్స్ వాడతాం మనం, ఆ తర్వాత పోస్ట్ మ్యాన్ ద్వారా ఎలా టెస్ట్ చేస్తాము, అసలు మ్యూల్లో కూడా మనం వాడేది 4.x అనమాట. ఓకే, వర్షన్ అది బేసికల్గా కూడా. ఆ 4.x యొక్క ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ 4.x ప్రాజెక్ట్ స్ట్రక్చర్లో డీటెయిల్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్ కానీ, లేకపోతే ఎందుకు వాడతాం, ఎప్పుడు వాడతాం, ఎలా వాడతాం, ఏవి ఇగ్నోర్ చేయాలి, ఏవి మనం కన్సిడర్ చేయాలి, అన్నీ కూడా చూస్తాం. తర్వాత హౌ టు డీబగ్ ఏ మ్యూల్సాఫ్ట్ ప్రాజెక్ట్. యాక్చువల్గా ఒక మ్యూల్సాఫ్ట్ ప్రాజెక్ట్ మ్యూల్సాఫ్ట్ ఏపీఐ డెవలప్ చేస్తాం, ఎలా డీబగ్ చేయాలి యాక్చువల్ కూడా. తర్వాత డేటా వీవ్ లాంగ్వేజ్ ఇంట్రడక్షన్, మనం కోడింగ్కి డేటా వీవ్ వాడతామని చెప్పాను కదా, ఆ డేటా వీవ్ లాంగ్వేజ్కి ఇంట్రడక్షన్ అనమాట. అంటే డెప్త్లోకి నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్లో చెప్తాను, బట్ స్టిల్ అట్లీస్ట్ ఒక మినిమం నాలెడ్జ్ ఉండాలి కాబట్టి ఆ డేటా వీవ్ ఇంట్రడక్షన్. ఆ తర్వాత మీకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఏం చెప్పాను బేసికల్గా కూడా, మనకి ఇప్పుడు బ్యాంక్స్ లాంటి ఆర్గనైజేషన్స్ ఉంటే దానికి ఆన్ ప్రెమిసెస్ సర్వీసెస్ ఇస్తాడు మ్యూల్సాఫ్ట్ వాడు, లేదు క్లౌడ్ రిలేటెడ్ కావాలంటే క్లౌడ్ హబ్ సర్వీసెస్ ఇస్తాడని చెప్పి మనం నిన్న మాట్లాడుకున్నాం కదా. దాంట్లో ఆన్ ప్రెమిసెస్ ఎలా డిప్లాయ్ చేయాలి, హైబ్రిడ్కి అయితే ఎలా డిప్లాయ్ చేయాలి, క్లౌడ్ హబ్ అయితే ఎలా డిప్లాయ్ చేయాలి అని చెప్పి, ఇప్పుడు మామూలుగా కూడా రియల్ టైంలో వర్క్ చేసే వాళ్ళకి మోస్ట్ ప్రాబబ్లీ ఒక 3-4 ప్రాజెక్ట్ చేస్తే కానీ దే విల్ నాట్ గెట్ ఎక్స్పోజ్డ్ టు దీస్ మెనీ నెంబర్ ఆఫ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ అనమాట. కానీ మన సెషన్స్ మనం ఏం చేస్తాము, యాక్చువల్లీ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ 3 to 4 డిఫరెంట్ డిప్లాయ్మెంట్ మోడల్స్. ఓకే, అన్ని కూడా అర్థం చేసుకొని అవి ఎలా వర్క్ అవుతుంది, రియల్ టైంలో కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి మొత్తం చూస్తాం. ఆన్ ప్రెమిసెస్, తర్వాత క్లౌడ్ హబ్, హైబ్రిడ్. అండ్ ఆన్ ప్రెమిసెస్ అంటే ఏంటి, బేసికల్గా ప్యూర్లీ క్లయింట్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. అంటే ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ డేటా సెంటర్ ఉంటుంది, డేటా సెంటర్లో సర్వర్స్ ఉంటాయి, సర్వర్స్ పైన మన మ్యూల్సాఫ్ట్ రన్ టైం పెట్టుకుని దాంట్లో డిప్లాయ్ చేస్తాం అప్లికేషన్స్ని. క్లౌడ్ హబ్ అంటే మ్యూల్సాఫ్ట్ వాడు ఆల్రెడీ మనకు మొత్తం రెడీమేడ్ ప్రొవిజన్ చేసి ఉంటాడు, దాంట్లో డిప్లాయ్ చేస్తాం బేసికల్గా కూడా. హైబ్రిడ్ అంటే 2 కాంబినేషన్ అనమాట, ఆ 2 కాంబినేషన్ అలా చేస్తాం. ఓకే, ఇదంతా కూడా డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్లో విల్ ట్రై టు డిస్కస్. ఆ తర్వాత ఒక రెస్ట్ సర్వీస్ వేరే వాళ్ళు కానీ ప్రొవైడ్ చేస్తుంటే దాన్ని మనం ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి,
అండ్ మనం ఒక రెస్ట్ సర్వీస్ డెవలప్ చేయాలి. అది ఎలా డెవలప్ చేస్తాం అవన్నీ కూడా ఈ సెక్షన్లో చూస్తాం. ఆ తర్వాత సోప్ సర్వీస్ ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక సోప్ సర్వీస్ ఉంది. ఆ సోప్ సర్వీస్ని మనం ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి దాన్ని ఈ పర్టికులర్ పార్ట్లో కవర్ చేస్తాం. తర్వాత ఫైల్ ఎఫ్టిపి ఎస్ఎఫ్టిపి కనెక్టర్స్ యాక్చువల్గా కూడా అంటే ఇప్పుడు ఏంటి ఒక ఎస్ఎఫ్టిపి సర్వర్ ఉంది లేదా ఒక ఎఫ్టిపి సర్వర్ ఉంది. ఈ ఎఫ్టిపి సర్వర్కి మనం ఎలా కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి డేటా తెచ్చుకోవాలన్నా లేదా డేటా పంపించాలన్నా కూడా ఎలా చేస్తాం. దాంట్లో డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటే ఆ డిఫరెంట్ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ దిస్ పర్టికులర్ సెక్షన్ కాల్డ్ ఫైల్ ఎఫ్టిపి ఎస్ఎఫ్టిపి మొత్తం డీటెయిల్గా ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. ఆ తర్వాత ఒక డేటాబేస్తో ఎలా కమ్యూనికేట్ అవుతాం. ఓకే, ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్ కనెక్ట్ రిలేట్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MySQL డేటాబేస్ తీసుకొని మనమే ఇన్స్టాల్ చేసి ఆ డేటాబేస్తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, కమ్యూనికేట్ అయ్యేటప్పుడు బెస్ట్ టెక్నిక్స్ ఏంటి, ఓకే, ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకోవాలి, సెలెక్ట్ ఆపరేషన్ ఉంటుంది. దాన్ని తీసుకొని విల్ ట్రై టు గెట్ ద డేటా. లేదు డేటాబేస్లో టేబుల్లో ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేయాలి, అప్పుడు ఏం చేస్తాం, విల్ యూజ్ ది ఇన్సర్ట్ ఆపరేషన్. అప్డేట్ చేయాలి, అప్డేట్ ఆపరేషన్ వాడతాం. ఎలా వాడాలి, ఎఫిషియెంట్గా ఎలా వాడాలో కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఈ పర్టికులర్ సెక్షన్. ఇదేంటంటే ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు అప్లికేషన్ కొన్ని ప్రాపర్టీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్టింగ్కి ఒక డేటాబేస్ వాడతాను, ప్రొడక్షన్కి ఒక డేటాబేస్ వాడతాను, డెవలప్మెంట్కి ఒక డేటాబేస్ వాడతాను. ఇప్పుడు 3 డేటాబేస్ వాడుతున్నాను. కాన్ఫిగరేషన్ ఏమో నేను హార్డ్ కోడ్ చేసాను అనుకోండి, ఆబ్వియస్లీ ఇట్ విల్ నాట్ బి అంటే ప్రతిసారి కోడ్ చేంజెస్ అప్లై చేయాలి. అందువల్ల ఏంటంటే దానికోసం ప్రాపర్టీస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అందుకని ఆ పర్టికులర్ టాపిక్ చూస్తాం. వితౌట్ డూయింగ్ దిస్ నో ప్రాజెక్ట్ విల్ బి దేర్ ఇన్ MuleSoft ఎగ్జాక్ట్లీ. తర్వాత సెక్యూర్ చేయాలి ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇట్లాంటి డీటెయిల్స్, లేదా క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్స్, లేకపోతే ఇట్లాంటివి మనకి ఏపీఐ కీస్ ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ అన్నింటినీ కూడా మనం యాక్చువల్లీ వీ హ్యావ్ టు సెక్యూర్. అంటే అవి సెక్యూర్ చేయడం అంటే ఏంటి, ఇప్పుడు పాస్వర్డ్ ఉంది, మీరు జీమెయిల్లో పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు ఆటోమేటిక్లీ హ్యాష్లు వచ్చేస్తాయి లేదా స్టార్లు వచ్చేస్తాయి కదా, ఆ విధంగా అలా కనిపించకుండా వేరే వాళ్ళు ఎవరినో వచ్చినా దే విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ దట్ పాస్వర్డ్ డైరెక్ట్లీ. ఓకే, అది ఎలా సెక్యూర్ చేయాలో ఆ ప్రాసెస్ కూడా చూస్తాం అనమాట. ఓకే, తర్వాత ఆబ్జెక్ట్ స్టోర్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఫర్ టెంపరరీ స్టోరేజ్. అంటే ఏదైనా ఒక టోకెన్ స్టోర్ చేసుకోవాలన్నా లేదా ఏదైనా ఒక వాటర్ మార్క్ చేయాలన్నా ఇలాంటివి ఆబ్జెక్ట్ స్టోర్ ద్వారా చేస్తాం. ఆబ్జెక్ట్ స్టోర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ 2 రియల్ టైమ్ యూస్ కేసెస్ తీసుకొని విల్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, తర్వాత ఫ్లో కంట్రోల్ స్ట్రాటజీస్. అంటే దీంట్లో చాయిస్ రూటర్ అని, స్కాటర్ గ్యాదర్ అని ఒక 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, ఒకే రిక్వెస్ట్ నేను మల్టిపుల్ సిస్టమ్స్కి పంపించాలంటే స్కాటర్ గ్యాదర్ వాడతాను, లేదు కండిషన్ బట్టి ఏ సిస్టమ్కి పంపించాలనుకుంటే చాయిస్ రూటర్ వాడతాను. ఈ 2 కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. దీంట్లో మళ్ళీ అంటే జనరల్గా కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటుంది, ఒకవేళ ఇంటర్వ్యూలోకి వెళ్తే లేకపోతే సర్టిఫికేషన్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ డిస్కస్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సర్టిఫికేషన్స్లో వస్తాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూస్లో వస్తాయి, అవన్నీ కూడా డిస్కస్ చేస్తూ వెళ్తుంటారు ప్రతి టాపిక్ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ మెసేజింగ్ అండ్ JMS ఎండ్ పాయింట్, జావా మెసేజింగ్ సర్వీసెస్ అని చెప్పాను కదా. ఈ జావా మెసేజింగ్ సర్వీసెస్ అంటే ఎలా ఉంటుంది, క్యూ అని అంటారు, టాపిక్ అని అంటారు. ఇలాంటి టర్మినాలజీ అంతా కొత్తగా ఉంటుంది కాబట్టి ఆ క్యూ అంటే ఏంటి, టాపిక్ అంటే ఏంటి, ఆ తర్వాత యాక్టివ్ఎంQ JMS సర్వర్ తీసుకొని దాన్ని ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేసి మనం MuleSoft నుంచి ఎలా కమ్యూనికేట్ చేయాలి ఇదంతా కూడా దీంట్లో చెక్ చేస్తాం అనమాట. ఆ తర్వాత డేటా వీవ్ కాన్సెప్ట్స్ ఎగ్జాక్ట్లీ. ఓకే, డేటా వీవ్ కాన్సెప్ట్స్ మనకి ఏం చేస్తున్నాను, ఫస్ట్ బేసిక్స్ అన్ని కవర్ చేస్తాను. ఓకే, బేసిక్స్ అన్ని ఫంక్షన్స్ ఒక 15 to 20 ఫంక్షన్స్ ఉంటాయి. ఆ 15 to 20 ఫంక్షన్స్ ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేసిన తర్వాత ఒక 25 ఎక్సర్సైజెస్ MuleSoft డెవలపర్కి ఇంటర్వ్యూకి నువ్వు వెళ్ళినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో అలాంటి క్వశ్చన్స్ తీసుకొని ఈ కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్స్ ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి మొత్తం కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను అన్నమాట. ఓకే, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అన్ని డీటెయిల్గా, అంటే కాంబినేషన్ కూడా వాడతాం కదా, ఆ 25 ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ తీసుకొని మొత్తం ప్రాక్టీస్ చేసి చూపిస్తాను. అవి కానీ మీరు ఫాలో అయితే 99% ఆఫ్ ద టైం ఈ కోడింగ్ యొక్క ఇది ఉంది కదా మనకి, ఏదైతే కొంచెం కోడింగ్ ఉంటే కొంచెం భయపడతా ఉంటారు కదా, అదంతా కూడా ఇక్కడ వెళ్ళిపోతుంది అనమాట. యూ విల్ స్పెండ్ అరౌండ్ 6 to 7 hours ఇయర్. ఈ 6 to 7 hours మీరు ఫోకస్ చేస్తే 90% ఆఫ్ ద టైం MuleSoft జాబ్స్ అన్ని మొత్తం ఈజీగా చేసేయచ్చు ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎర్రర్ హ్యాండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఎగ్జాక్ట్లీ. లైక్ ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రిక్వెస్ట్ పంపిస్తే రెస్పాన్స్ సక్సెస్ ఒకటే ఉంటుంది, అదే ఎర్రర్ సో మెనీ ఎర్రర్స్ ఉంటాయి యాక్చువల్గా కూడా. అందుకని ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ఎనీ టూల్. అది MuleSoftలో కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా విల్ ట్రై టు డిస్కస్ వాట్ ఈస్ ద ప్రొవిజన్ అవైలబుల్ ఇన్ MuleSoft అండ్ హౌ టు ఎఫిషియెంట్లీ హ్యాండిల్ ద ఎర్రర్స్ అని చెప్పి మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేసి మనం ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది కూడా చూస్తాం. దాంట్లోనే మనకి గ్లోబల్ ఎర్రర్ హ్యాండ్లర్ అంటే ఏంటి, వాలిడేషన్ మాడ్యూల్ ద్వారా ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి, అండ్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన కాంపోనెంట్స్ ద్వారా ఎలా ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా విల్ ట్రై టు డిస్కస్ ఎగ్జాక్ట్లీ. తర్వాత యూనిట్ టెస్టింగ్ అని చెప్పాను కదా, ఆ యూనిట్ టెస్టింగ్కి ఆల్రెడీ MuleSoft ఏం చేశాడంటే ఒక రికార్డెడ్ ఆప్షన్ ఇచ్చేస్తున్నాడు అనమాట. మామూలుగా మనం మాన్యువల్గా చేయకుండా ఒక రికార్డింగ్ చేసి మనం ఈజీగా చేసేదానికి ఆప్షన్ ఉంటుంది. ఆ రికార్డింగ్ ఆప్షన్ మాన్యువల్ ఆప్షన్. కొన్ని కంపెనీస్లో ఒకవేళ మాన్యువల్ రికార్డింగ్ అలో చేయలేదని అంటే మాన్యువల్గా కూడా ఎలా చేయాలో మనం కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ బోత్ ద ఆస్పెక్ట్స్ ఎగ్జాక్ట్లీ, సో దట్ యుల్ బి క్యాపబుల్ ఎనఫ్ టు డూ రికార్డింగ్ MUnits as well as manual way of doing MUnits also, so that it will be easier for you to sustain. తర్వాత MuleSoft అనేది API led కనెక్టివిటీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఒక ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ ఎగ్జాక్ట్లీ, ఆర్ డిజైన్ ప్యాటర్న్ ఎగ్జాక్ట్లీ. ఈ డిజైన్ ప్యాటర్న్ ద్వారా ఏం చేస్తారంటే ఒక 3 layers డివైడ్ చేసి ఆ 3 layers APIsని డివైడ్ చేస్తారనమాట. ఆ కాన్సెప్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. ఇది థియరిటికల్ కాన్సెప్ట్ ఎగ్జాక్ట్లీ, బట్ మీరు రోజువారీ జాబ్లో కూడా చేస్తూనే ఉంటారు. కానీ అక్కడ మీకు ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు డివైడ్ చేసి ఇచ్చేస్తారు ఆర్కిటెక్ట్ లీడ్, బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద అండర్స్టాండింగ్ వాట్ హ్యాపన్స్ ఇస్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు ట్రాక్ ద జాబ్ ఇన్ ద ఇంటర్వ్యూస్ ఎగ్జాక్ట్లీ. సో అందుకని కొన్ని క్వశ్చన్స్ కూడా ఇక్కడ వస్తాయి కాబట్టి దాన్ని థియరిటికల్గా కూడా అర్థం చేసుకొని అండ్ ఎలాగ సెగ్రిగేట్ చేస్తాం, ఎందుకు ఎక్స్పీరియన్స్ అని పెట్టుకుంటాం, ఎందుకు ప్రాసెస్ పెట్టుకుంటాం, ప్రాసెస్లో ఏం పెట్టాలి, సిస్టమ్లో ఏం పెట్టాలి, ఇలాంటివన్నీ కూడా డీటెయిల్గా విల్ ట్రై టు డిస్కస్ ద ఎగ్జాక్ట్లీ. తర్వాత రామెల్. ఓకే, రామెల్ అంటే ఏంటి, రెస్ట్ఫుల్ API మోడలింగ్ లాంగ్వేజ్. అంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తాం, రెస్ట్ APIs డెవలప్ చేస్తాం. రెస్ట్ APIs డెవలప్ చేసే ముందు ఫస్ట్ డిజైన్ ఫేజ్ ఉంటుంది అనమాట. ఆ డిజైన్ ఫేజ్లో రామెల్ అనే మోడలింగ్ లాంగ్వేజ్ యూటిలైజ్ చేసుకొని మన APIsని డిజైన్ చేస్తాం. ఆ APIs ఎలా డిజైన్ చేయాలి, ఇది కూడా స్క్రాచ్ నుంచి మొత్తం, ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఏ API అయినా రెస్ట్ API డెవలప్ చేయాలంటే మనకి రామెల్ లేకుండా జరగదు, ఆ రామెల్ లేకుండా ఇంటర్వ్యూస్ కూడా జరగవు. ఓకే, సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ పైన, API led కనెక్టివిటీ పైన, రామెల్ పైన, ఆబ్జెక్ట్ స్టోర్ పైన, స్కాటర్ గ్యాదర్ పైన, చాయిస్ రూటర్స్ పైన, ఇట్లాంటి అన్నిటి మీద క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అందుకని ఖచ్చితంగా కూడా మనకి ఏ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా కవర్ అవుతూనే వస్తూ ఉంటాయి. ఈ పర్టికులర్ రామెల్ యూటిలైజ్ చేసుకొని మనం ఎలాగ ఒక APIని డిజైన్ చేయాలి, డిజైన్ చేసిన తర్వాత డెవలప్మెంట్లోకి తెచ్చుకొని ఎలా డెవలప్ చేయాలంతా కూడా విల్ ట్రై టు సీ దట్ ఇన్ ఏ పర్టికులర్ సీక్వెన్స్, ఇన్ ఏ ప్రాపర్ సీక్వెన్స్ ఎగ్జాక్ట్లీ. అండ్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ part in interviews as well and even in real time also. ఇక్కడ తక్కువ టైం స్పెండ్ చేసిన రియల్ టైంలో, బట్ స్టిల్ యూ హ్యావ్ టు నో ఆల్ దీస్ పాలసీస్ అనమాట. మనం API మేనేజర్ అని ఒక ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లో ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఆ కాంపోనెంట్లో మనం ఒక APIని సెక్యూర్ చేయాలంటే ఇవన్నీ వాడతాం పాలసీస్. ఏం పాలసీస్, క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్, బేసిక్ ఆత్, OAuth, JWT, రేట్ లిమిటింగ్, స్పైక్ కంట్రోల్, IP వైట్ లిస్టింగ్, బ్లాక్ లిస్టింగ్, JSON అండ్ XML థ్రెడ్ ప్రొటెక్షన్ పాలసీస్. ఇవన్నీ పాలసీస్ కూడా మనకు ఐడియా ఉంటే అన్ని పాలసీస్ ఒకే ప్రాజెక్ట్లో వాడతామని కాదు, బట్ వెన్ యూ కీప్ 3 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ MuleSoft or 3 to 5 years or 6 years in MuleSoft, you should be capable enough to answer these kind of పాలసీస్. ఓకే, ఈ పాలసీస్ అన్ని నేను వర్క్ చేస్తున్నాను, ఈ పాలసీ ఈ టైంలో వాడతాను, ఈ పాలసీ ఈ టైంలో వాడతాను మీకు తెలియాలి ఖచ్చితంగా. కూడా రియల్ టైంలో వర్క్ చేసిన వాళ్ళకి కూడా ఇన్ని పాలసీస్ ఐడియా ఉండదు ఖచ్చితంగా. అన్ని పాలసీస్ ఐఎమ్ ట్రైంగ్ టు డిస్కస్ బికాస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జాక్ట్లీ. అండ్ ఈవెన్ ఇన్ ది రియల్ టైం మీరు వర్క్ చేసేటప్పుడు కూడా యూ విల్ రిక్వైర్ ద పాలసీస్. కాకపోతే అన్ని APIsకి అన్ని పాలసీస్ అప్లై చేయాలి. ఓకే, మేబీ ఒక APIకి క్లయింట్ ఐడి వాడతాం, ఒక APIకి బేసిక్ ఆత్ వాడతాం, ఒక APIకి JWT వాడతాం, ఇంకొక APIకి JWT అండ్ రేట్ లిమిటింగ్ కాంబినేషన్ వాడతాం. ఇట్ డిపెండ్స్ అనమాట. సో అది కూడా కంపల్సరీగా మనం ఐడియా తెచ్చుకోవాలి. తర్వాత అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్, డేటా ఎలా హ్యాండిల్ చేయాలి. ఫర్ ఈచ్ ద్వారా హ్యాండిల్ చేయాలా, ప్యారల్ ఫర్ ఈచ్ ద్వారా చేయాలా, బ్యాచ్ ప్రాసెసింగ్ ద్వారా చేయాలా, అసింక్ ద్వారా చేయాలా, లేదా ట్రై స్కోప్, అంటిల్ సక్సెస్ఫుల్, ఇట్లా కొన్ని ఆల్రెడీ రెడీమేడ్ బ్లాక్స్ ఇచ్చేస్తుంటారు మనకి. ఆ రెడీమేడ్ బ్లాక్స్ యూటిలైజ్ చేసుకొని డేటాని ఎఫిషియెంట్గా ఎలా హ్యాండిల్ చేయాలి, ఏది ఎప్పుడు వాడాలి. ఓకే, హ్యూజ్ డేటా అయితే ఏది వాడాలి, లేకపోతే అసింక్రనస్లో, అంటే సింక్రనస్ అంటే ఏంటి, అసింక్రనస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్లో, అంటే ఫర్ ఈచ్ ఇవి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇంపార్టెంట్ అండ్ మీరు రియల్ టైం వర్క్ చేసేటప్పుడు ఇంపార్టెంట్.
ఓకే, ఫర్ ఈచ్, ప్యారల్ ఫర్ ఈచ్, బ్యాచ్ ప్రాసెసింగ్, హ్యూజ్ డేటాకి బ్యాచ్ ప్రాసెసింగ్ వాడతాం. ఆ తర్వాత అసింక్రనస్ ప్రాసెసింగ్కి అసింక్ స్కోప్ వాడతాం. ట్రై స్కోప్ అని ఒకటి ఉంటుంది, దీన్ని ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్కి వాడతాము, ప్లస్ కాంపోనెంట్ లెవెల్ ఎర్రర్ హ్యాండ్లింగ్కి వాడతాం అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఎలా వాడాలి. అండ్ అంటిల్ సక్సెస్ఫుల్ అని ఒక స్కోప్ ఉంటుంది, అది ఎలా వాడాలి. ఓకే ఫైన్. ఆ తర్వాత సేల్స్ ఫోర్స్ కనెక్టర్. సేల్స్ ఫోర్స్ కనెక్టర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అండ్ ఇన్ రియల్ టైంలో కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారు. అందుకని చెప్పేసి సేల్స్ ఫోర్స్ కనెక్టర్లో ఏమేమి ఆపరేషన్స్ ఎక్కువగా వాడతాం అవన్నీ కూడా చూస్తాం. తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం రియల్ టైంలో ఎప్పుడు కూడా CI/CD పైప్లైన్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. నోబడి విల్ డైరెక్ట్లీ మాన్యువల్లీ డిప్లాయ్ ద అప్లికేషన్స్ టు క్లౌడ్ హబ్ ఆర్ ఆన్ ప్రెమిసెస్ అలా జరగదు. ఒక CI/CD పైప్లైన్ క్రియేట్ చేసి ఆ CI/CD పైప్లైన్ ద్వారా డిప్లాయ్ చేస్తారు. ఆ CI/CD పైప్లైన్ ఎవరు క్రియేట్ చేస్తారు? 90% ఆఫ్ ద టైం డెవాప్స్ టీమ్ ఉంటుంది, వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఆ పైప్లైన్ మనం యూటిలైజ్ చేసుకుని విల్ డిప్లాయ్ ద అప్లికేషన్. అప్పుడు ఆ పైప్లైన్లో డిప్లాయ్ చేసేటప్పుడు అప్లికేషన్ ఏదైనా ఫెయిల్ అయింది అంటే ఎందుకు ఫెయిల్ అయింది, ఎలా ఫెయిల్ అయింది అని లాగ్స్ చెక్ చేసుకొని అండ్ దెన్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ది లాగ్స్ అండ్ దెన్ ఎందుకు ఫెయిల్ అయిందో చెక్ చేసుకుని అవి చేంజెస్ చేసి మళ్ళీ డిప్లాయ్ చేస్తాం అనమాట. అంతేగాని CI/CD డిప్లాయ్మెంట్ అనగానే మనమే పైప్లైన్ క్రియేట్ చేయడం, మనమే ఇది చేయడం ఉండదు. వెరీ లెస్ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్లో డెవలప్స్ టీమ్ ఉండదు, ఎందుకంటే ప్రతి ఆర్గనైజేషన్ ఏదైతే MuleSoft వాడుతుందో ఇట్ ఈస్ అన్ ఎంటర్ప్రైజ్, అంటే పెద్ద ఆర్గనైజేషన్ అనగానే డెవలప్స్ టీమ్ ఉంటుంది గ్యారంటీగా కూడా. నాట్ ఓన్లీ MuleSoft అప్లికేషన్స్, వేరే అప్లికేషన్స్ కూడా డైరెక్ట్గా ఎవరు వితౌట్ పైప్లైన్ డిప్లాయ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సేల్స్ ఫోర్స్ అప్లికేషన్స్ ఉన్నాయి, అది కూడా దే విల్ గో త్రూ ఏ పైప్లైన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జావా అప్లికేషన్స్ ఉన్నాయి, అవి కూడా దే విల్ గో త్రూ ఏ పైప్లైన్. ఓకే, అంటే డెవాప్స్ టీమ్, ఒక కామన్ డెవాప్స్ టీమ్ ఉంటుంది. ఆ డెవాప్స్ టీమ్ వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రియేషన్ ఆఫ్ CI/CD పైప్లైన్స్ ఎగ్జాక్ట్లీ. బట్ మనకి అలాంటి టీం ఇక్కడ లేదు కాబట్టి మనమే పైప్లైన్ ఒకటి క్రియేట్ చేసి ఆ పైప్లైన్ ద్వారా ఎలా మనం అప్లికేషన్ డిప్లాయ్ చేయాలో కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. తర్వాత ఈ రీసెంట్ టైమ్స్లో AWS క్లౌడ్ బేస్డ్ సిస్టమ్స్ కూడా ఎక్కువగా కనెక్టర్ వాడుతూ ఉన్నారు. అందుకని AWS S3 అని ఒక కనెక్టర్ ఉంటుంది. S3 కనెక్టర్, అసలు ఈ S3 అంటే సిస్టమ్ అంటే ఏంటి, ఇది ఎందుకు వాడతారు, ఎలా వాడతారు, దాంట్లో ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి, ఎలా మనం ఏం చేయాలి, ఇప్పుడు అక్కడ డేటా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, డేటా ఫెచ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ AWS S3 కనెక్టర్ ఎగ్జాక్ట్లీ. ఓకే, తర్వాత వన్ వే TLS, టూ వే TLS. అంటే ఇప్పుడు మనం ఒక API కనెక్ట్ చేసేటప్పుడు అది సెక్యూర్గా ఉంటుంది. ఇప్పుడు మీరు గూగుల్లో బ్రౌజ్ చేస్తున్నారు, అక్కడ HTTPS వస్తుంది, HTTP వస్తుందా, మీరు అబ్జర్వ్ చేస్తే HTTPS ఉంటుంది. అంటే HTTPS అంటే ఏంటి, మీరు పంపించే రిక్వెస్ట్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ సెక్యూర్డ్. ఈ కమ్యూనికేషన్ అంతా ఎలా జరుగుతుంది, HTTPకి HTTPSకి డిఫరెన్స్ ఏంటి అనేది ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్లో చూడాలి. ఎందుకంటే మనం కూడా డెవలప్ చేసేది APIసే యాక్చువల్లీ. ఆ APIస్ ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాం మనం, ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ మొబైల్ అప్లికేషన్ నుంచి నా APIకి రిక్వెస్ట్ రావాలి, ఎలా వస్తుంది అది, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తారు, ఈ HTTP ప్రోటోకాల్ హెల్ప్ చేస్తుంది మనకి. నేను HTTP పెట్టాను అనుకోండి సెక్యూరిటీ ఉండదు, అదే HTTPS పెడితే సెక్యూరిటీ ఉంటుంది అనమాట. అంటే ఎవరైనా మధ్యలో ఒక స్కామ్స్టర్ వచ్చి ఇప్పుడు HTTP పెట్టాను అనుకోండి, ఇది ఇంపార్టెంట్ డేటా అంటే వాడు స్నిఫ్ చేసి అంటే స్టీల్ చేసి వాడు ఆ డేటాను యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ పార్ట్ ఆఫ్ ద రిక్వెస్ట్లో మీరు క్రెడిట్ కార్డ్ నెంబర్ పంపిస్తున్నారు అనుకోండి, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇది నేను సెక్యూర్ చేయకపోతే ఏమవుద్ది, వీడి మధ్యలో వచ్చి దాన్ని ఈజీగా ఆ పర్టికులర్ డేటా తీసుకుని వాడు వాడుకునేదానికి స్కోప్ ఉంటుంది. అదే HTTPS పెడితే సెక్యూర్ అవుతుంది అనమాట. ఓకే, ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ అక్కడ దాన్ని మళ్ళీ HTTPS కూడా వన్ వే TLS అని, టూ వే TLS అని, వన్ వే SSL అని, టూ వే SSL అని, ఇట్లాగా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. విల్ ట్రై టు డిస్కస్ దెమ్ ఇన్ వెరీ డీటెయిల్ ఎగ్జాక్ట్లీ. ఇవి కూడా మీకు MuleSoftలో ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, మనం సర్టిఫికేట్ జనరేషన్ ఇట్లా చాలా ప్రాసెస్ ఉంటుంది. విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ వెరీ డీటెయిల్ మేనర్. ఆ తర్వాత రీసెంట్ టైమ్స్లో క్లౌడ్ హబ్ మనకి జనరల్గా ఎక్కువగా వాడే డిప్లాయ్మెంట్ మోడల్ ఏంటంటే క్లౌడ్ హబ్ డిప్లాయ్మెంట్ మోడల్. క్లౌడ్ హబ్లో కూడా లేటెస్ట్గా 2.0 వచ్చింది ఒక 2-3 years నుంచి. ఓకే, అది 2-3 years నుంచి వచ్చినా కూడా రీసెంట్ టైమ్స్లో లాస్ట్ ఒక 1.5 year నుంచి రెగ్యులర్గా 2.0 ఎక్కువ వాడుతున్నారు క్లయింట్స్. ఓకే, అందుకని ఈ 1.0కి 2.0కి డిఫరెన్సెస్ ఏంటి అని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఎక్కువ అడుగుతున్నారు ఇంటర్వ్యూలో కూడా. సో దట్ ఈస్ ద రీజన్, అది ఒక సపరేట్గా దాని గురించి ఒక డీటెయిల్డ్గా ఐ విల్ షో యూ వాట్ ఆర్ ఆల్ ద డిఫరెన్సెస్ అండ్ దెన్ హౌ టు ఆన్సర్ దాట్ ఇన్ ది ఇంటర్వ్యూ యాజ్ వెల్ ఎగ్జాక్ట్లీ.
తర్వాత ఇవి కాకుండా అదర్ టాపిక్స్ జనరల్గా కూడా అసలు ఎర్రర్ మ్యాపింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. తర్వాత రీకనెక్షన్ స్ట్రాటజీ, కనెక్షన్ పూలింగ్, లోడ్ బ్యాలెన్సర్, షేర్డ్ లోడ్ బ్యాలెన్సర్, డెడికేటెడ్ లోడ్ బ్యాలెన్సర్, గేట్వే అంటే ఏంటి, వాట్ ఈస్ ఏ ఏపీఐ గేట్వే, తర్వాత హారిజెంటల్ అండ్ వెర్టికల్ స్కేలింగ్ అంటే ఏంటి, ఎప్పుడు వాడతాం, తర్వాత డిఫరెంట్ లాగ్ లెవెల్స్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. ఓకే, మనకి జావా 8 నుంచి జావా 17 కూడా ఈ మధ్య మైగ్రేషన్ జరుగుతుంది అనమాట. ఓకే, ఇది మన జావా 8 టు జావా 11, జావా 17 మైగ్రేషన్ అంటే దాని అర్థం ఏంది, జావా మీద వర్క్ చేస్తున్నారని కాదు. అంటే మనం ఒక మ్యూల్ అప్లికేషన్ క్రియేట్ చేస్తామంటే అది బ్యాక్గ్రౌండ్లో అది కూడా జావా అప్లికేషనే, కానీ మనం ఫ్రంట్ ఎండ్లో డ్రాగ్ డ్రాప్ చేసి అంతా చేసేస్తున్నాం. కానీ ఇప్పుడు వరకు దాదాపుగా ఎక్కువగా జావా 8 మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. రీసెంట్ టైంలో అవన్నీ కూడా ఆ మ్యూల్ అప్లికేషన్స్ జావా 17 బ్యాక్గ్రౌండ్లో వాడుకుంటున్నాయి కాబట్టి ఆ చేసేటప్పుడు జావా 8 నుంచి 17కి మైగ్రేట్ చేసేటప్పుడు చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఆ చిన్న చిన్న చేంజెస్ ఎలా చేయాలి, ఏం చేయాలి అని స్టూడియోలో ఐ ట్రై టు షో యూ ఎగ్జాక్ట్లీ. ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ ఇన్ ద ఇంటర్వ్యూ యూ కెన్ టెల్ దమ్. ఇలాంటి పాయింటర్సే మీకు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు స్టాండ్ అవుట్ అయ్యేదానికి, ఏది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ కూడా స్టాండ్ అవుట్ అయ్యేదానికి దీస్ ఆల్ విల్ బి ఏ వెరీ వెరీ హెల్ప్ఫుల్ పాయింట్స్ అనమాట. ఆ తర్వాత మేవన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ మేవన్ గురించి కూడా తెలుసుకుందాం. తర్వాత ఏపీఐ టెస్టింగ్ విత్ పోస్ట్మెన్. ఓకే, ఇవన్నీ ఎలా చేయాలనేది. ఆ తర్వాత ఏం చేస్తామంటే రియల్ టైం ప్రాజెక్ట్స్, ఒక 2 ప్రాజెక్ట్స్ యాక్చువల్గా కూడా. ఓకే, ఒక ప్రాజెక్టు మనం రెజ్యూమ్లో పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి చాలా మంది స్ట్రగుల్ అవుతుంటారు కాబట్టి ఒక 2 ప్రాజెక్ట్స్ ఏం చేస్తానంటే అసలు టోటల్గా ఎండ్ టు ఎండ్ ఏం జరుగుద్ది అక్కడ, ఎలాగ ఏపీఎస్ డెవలప్ చేయొచ్చు ఏంటి అనేది డెవలప్ చేసి చూపించాలంటే ఇంకొక మళ్ళీ అనదర్ 40-50 అవర్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ మీ. సో ఆల్రెడీ మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా హౌ యూ కెన్ డూ యాక్చువల్గా కూడా, అండ్ హౌ యూ కెన్ ఆన్సర్ ఇన్ ద ఇంటర్వ్యూ, అండ్ హౌ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఇదంతా కూడా ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ 2 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ ది థింగ్. అంటే అప్పుడు ఏంది, రియల్ టైంలో మనం చేసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ టిప్కో టు మ్యూల్సాఫ్ట్. అప్పుడు టిప్కో టు మ్యూల్సాఫ్ట్ చేసినప్పుడు టిప్కో ప్రాజెక్ట్ని మ్యూల్సాఫ్ట్ ప్రాజెక్ట్ చెప్పుకునేదానికి వాళ్ళకి ఈజీ, నో ప్రాబ్లం. వాళ్ళు ఏం చేస్తారు, ఆ టిప్కో ప్రాజెక్ట్ని ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ కాబట్టి మ్యూల్సాఫ్ట్కి చెప్పుకుంటారు. అలా కాకుండా చాలా మంది నాన్ ఐటీ నుంచి వస్తుంటారు, లేకపోతే వేరే బ్యాక్గ్రౌండ్ టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి మ్యూల్సాఫ్ట్కి వస్తున్నారు. వీళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ని మ్యూల్సాఫ్ట్కి పెట్టుకోలేరు కదా, లేదా చెప్పలేరు కదా, ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదా. అందుకని ఒక 2 రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి వాళ్ళకి కెపాసిటీ వచ్చే విధంగా ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ వెరీ డీటెయిల్. తర్వాత ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ అని యూ హ్యావ్ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది తక్కువ వాడతాం కానీ రియల్ టైంలో, బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ జస్ట్ వాంటెడ్ యూ టు హ్యావ్ ది ఎనఫ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ ది ఇంటర్వ్యూ. సో దట్ ఈస్ ద రీజన్ ఐ ఇన్కల్కేటెడ్ దిస్ పర్టికులర్ టాపిక్. తర్వాత స్ట్రీమింగ్ స్ట్రాటజీస్. హ్యూజ్ డేటా వచ్చినప్పుడు డిఫరెంట్ వేస్లో డీల్ చేయొచ్చు మనం. ఓకే, ఆ డిఫరెంట్ వేస్లో డీల్ చేసే ప్రాసెస్లోనే స్ట్రీమింగ్ స్ట్రాటజీస్ యాక్చువల్గా కూడా వన్ ఆఫ్ ద వే. అది ఎలా చేయాలి అనేది ఇది కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రియల్ టైంలో తక్కువ వాడతారు, బట్ స్టిల్ ఇంటర్వ్యూస్లో అడుగుతారు కాబట్టి వీ షుడ్ హ్యావ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ మోర్ ఫోకస్ ఆన్ ద స్ట్రీమింగ్ స్ట్రాటజీస్ యాజ్ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్. అందుకని చెప్పి ఇది ఈ పర్టికులర్ కాన్సెప్ట్ కూడా ఐ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇవి కాకుండా ఒక 10 to 11 అవర్స్ ఆఫ్ కంటెంట్, ఒక రెజ్యూమ్ ఎలా రెడీ చేసుకోవాలి, మీరు ఏం పాయింట్స్ పెట్టాలి, ఏం పాయింట్స్ పెట్టకూడదు, ఎలా పెట్టుకోవాలి అని మొత్తం డీటెయిల్గా ఒక 1 hour ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ కాల్స్ కూడా ఎలా ఎక్కువ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు ఉన్న టఫ్ సిచ్యువేషన్లో మనం ఇంటర్వ్యూ కాల్స్ ఎక్కువ తెచ్చుకోవాలంటే వాట్ ఆర్ ద యాక్టివిటీస్ యూ నీడ్ టు డూ అనేది కూడా క్లీన్గా ఆ 1 hour కాల్లో రెజ్యూమ్ రెడీ చేసుకోవాలి, ఇంటర్వ్యూ కాల్స్ ఎలా ఎక్కువ తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసి ఉంటాం అనమాట. ఇవి ఆల్రెడీ రికార్డెడ్ సెషన్స్, ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్ విత్ దిస్. ఇది ఒక 10 hours కంటెంట్ నేను రికార్డ్ చేసి పెట్టేస్తున్నాను. దట్ రికార్డెడ్ సెషన్స్ విల్ బి గివెన్ టు యూ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ 1 hour ఇది. ఆ తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టాపిక్ వైజ్ చేసి రికార్డ్ చేసి పెట్టేస్తున్నాను. ఓకే, ఆ రికార్డ్ చేసిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు రికార్డింగ్స్ వచ్చేసరికి ఆ 10 to 11 hours ఆఫ్ కంటెంట్ కానీ చూసారంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అని చెప్పాను కదా. ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూసుకొని, మీరు నేను ఇచ్చిన ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ కూడా చెప్పాను కదా, ఆ పీడిఎఫ్స్ చూసుకొని రెఫర్ చేసుకొని మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తే ఖచ్చితంగా ఒక 10 ఇంటర్వ్యూస్కి మీరు వెళ్ళారంటే ఒక 3 to 4 hours క్రాక్ చేయగలుగుతారు అన్డౌటెడ్లీ. ఓకే, రీజన్ ఏంటి అంటే నేను ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ప్యానల్ అండ్ ఐ హ్యావ్ టేకెన్ ఆల్మోస్ట్ లైక్ 200 to 300 ఇంటర్వ్యూస్ ఫర్ మ్యూల్సాఫ్ట్ డెవలపర్స్. ఆ ఎక్స్పీరియన్స్ నా కొలీగ్స్ చేస్తుంటారు, ఆ ఎక్స్పీరియన్స్ అవన్నీ గ్యాదర్ చేసి డెవలప్ చేసిన ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అండ్ ఈవెన్ నేను మళ్ళీ నేను రీసెంట్ టైంలో నేను మారాను.
ఐ అటెండెడ్ 5 కంపెనీస్ అండ్ ఐ గాట్ 4 ఆఫర్స్ యాక్చువల్గా కూడా. ఓకే, నన్ను ఏం అడిగారు, అవేమన్నా ఉంటే అవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటుంటాను అవకాశాలు లేకపోతే యాక్చువల్ కూడా. అలా అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఇంకల్కేట్ చేసేలేదు. ఎందుకనంటే నేను ఎప్పుడు చెప్పాను కదా, తక్కువ ఎఫర్ట్ పట్టాలి, ఐ నీడ్ మోర్ రిజల్ట్. దట్ ఈస్ ద వే ఈవెన్ ద క్వశ్చన్స్ ఆల్సో విల్ బి ప్రిపేర్డ్ అండ్ సింపుల్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, నాట్ టూ మచ్ కాంప్లికేటెడ్, ఏదో ఊరికే ర్యాండమ్గా కాపీ పేస్ట్ చేసినవి కాదు ఇవి. విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఆల్ దిస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ బిఫోర్ గోయింగ్ ద ఇంటర్వ్యూ ఆల్సో. మీరు రెఫరెన్స్ చేసుకుని వెళ్ళేదానికి ఈజీగా ఉంటుంది. పీడిఎఫ్ స్టడీ చేస్తున్నాయి అండ్ వీడియోస్ కూడా ఉంటాయి కాబట్టి టైం ఉన్నప్పుడు వీడియోస్ త్రూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కాబట్టి అక్కడ కూడా వెళ్ళొచ్చు ఎక్సెప్ట్. ఓకే, విత్ దిస్ మన కోర్స్ కంటెంట్ అంతా కూడా ఇలాగా ఒక 27 మాడ్యూల్స్లో చేస్తుంటుంది. అండ్ ప్రతిదీ కూడా రియల్ టైం యూస్ కేస్ తీసుకొని ఆ యూస్ కేస్ మీదే ఒక పర్టికులర్ టాపిక్ కానీ లేదా ఒక పర్టికులర్ కాన్సెప్ట్ కానీ డిస్కస్ చేస్తుంది. ఇలా జరుగుతుంది. యా, ఫైన్. ఎనీ క్వశ్చన్స్ అండి సోఫర్? అంటే కోర్స్ కంటెంట్లో కానీ లేకపోతే ఏదైనా కానీ వాట్ ఈస్ ద ఎనీ క్వశ్చన్ దట్ ఈస్ ఫైన్ కంప్లీట్లీ. దీని మీదనే కాదు, ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ, ఐ విల్ గెట్ ఇట్ క్లారిఫైడ్. కనెక్టర్స్ AWS అన్నారు కదండి, అలా జీసీపీ ఎజ్యూర్ కూడా ఉంటాయి లేదు, అవసరం. మీకు ఒకటి నేర్చుకుంటే ద ప్యాటర్న్ విల్ బి సేమ్, రైట్? ఓకే, ఇప్పుడు దాకా మీరు నన్ను అడిగారు అనుకోండి, అజూర్ కనెక్టర్ ఎప్పుడు రేర్ గా వాడా నేను. నా టోటల్ ఆల్రెడీ మూల్సాఫ్ట్ లో ఆల్రెడీ బిల్డ్ అయి ఉన్నాయా? అర్థం కాలేదు. మూల్సాఫ్ట్ లో ఆల్రెడీ బిల్డ్ అయి ఉన్నాయా? జీసీపీకి లేదు, జీసీపీకి ఓకే, బట్ అజూర్కి ఉంది. బట్ మీరు AWS S3 నేర్చుకుంటే అజూర్ చేయడం ఈజీ యాక్చువల్గా కూడా. ఎందుకని సేమ్ అదే కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు 300+ కనెక్టర్స్ ఉన్నాయి, మనం 300+ కనెక్టర్స్ డిస్కస్ చేయలేం కదా. ఓకే, అందుకని మనకి ఇప్పుడు 80% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ లో ఏమేమి ఎక్కువగా రిపీట్ అవుతా ఉంటే దాని మీద ఫోకస్ అన్నమాట. ఇప్పుడు కొత్తది వచ్చింది అనుకోండి, ఇవి కొన్ని వచ్చి కాబట్టి మనకి కొత్తది నేర్చుకొని చేయడం ఈజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక కొత్త ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు నాకు ఒక కొత్త కనెక్టర్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు నెట్ సూట్ కనెక్టర్ వర్క్ చేయలే, నేను నెట్ సూట్ కనెక్టర్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాను, నాకు ఆల్రెడీ నేను వర్క్ చేసిన ఒక 10 to 15 కనెక్టర్స్ మీద ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏం చేస్తాను, నెట్ సూట్ డాక్యుమెంటేషన్లోకి వెళ్తాను, మన MuleSoft కనెక్టర్ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాను, ఓకే ఏం చేయాలని. ఆ తర్వాత దాని డాక్యుమెంటేషన్ ఫాలో అయిపోయి ఐ ట్రై టు డూ దట్. ఓకే, వితౌట్ దిస్ 10 to 15 కనెక్టర్స్ డైరెక్ట్గా నెట్ షూట్ చేయమంటే చేయలేను ఖచ్చితంగా. నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు, ఆ కాన్ఫిడెన్స్ రాదు, ఖచ్చితంగా ఉండదు. ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్ ఫర్ మీ. అందుకని ఫోకస్ అంతా కూడా ఏ కనెక్టర్స్ అయితే ఎక్కువ వైడ్గా వాడతాం దానిపైన. అంతేగాని 300+ కనెక్టర్స్ నేర్చుకోవాలంటే మన టైం సరిపోతుంది. యా సార్, ఇక్కడ మనకు మెసేజ్ స్ట్రీమింగ్కి కాఫ్కా కానీ అలా ఏమన్నా వాడతాం సార్? అది ఇక్కడ అవసరం లేదా? ఇది స్ట్రీమింగ్ ఆల్రెడీ MuleSoft మనకి స్ట్రీమింగ్ చేసేదానికి స్కోప్ ఉంటుంది అన్నమాట యాక్చువల్గా కూడా. ఓకే, అయితే మీరు చెప్పిన స్ట్రీమింగ్కి ఇప్పుడు క్యూ టాపిక్ అని చెప్పని చూసారా, యాక్టివ్ఎంQ వాడుతాం, కాఫ్కా కాకుండా. ఓకే, అంటే రీసెంట్గా అంటే కాఫ్కాకి ఎక్కువ డిమాండ్ ఉంది కదా? డిమాండ్ ఉంది బట్ స్టిల్ ఏంటంటే ఎక్కువగా ఫోకస్ చేసేది యాక్టివ్ఎంQ. ఎందుకు చేస్తారంటే దేర్ యూ కెన్ డిస్కస్ ఆన్ క్యూ అండ్ టాపిక్ బోత్ చేయొచ్చు. ఓకే ఓకే, రెండు కాన్సెప్ట్. ఇప్పుడు కాఫ్కా కూడా ఏంటి, స్ట్రీమింగ్ సిస్టమ్. ఇదేంటిది యాక్టివ్ఎంQ ఆబ్వియస్లీ, కాకపోతే దీనికంటే ఫాస్ట్ చేస్తుంది, బట్ కాన్సెప్ట్స్ అంతా సేమే కదా. అవును. ఓకే, అందుకని ఇక్కడైతే క్యూ టాపిక్ రెండు వస్తుంది యాక్చువల్గా కూడా, అందుకని చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ఎంQ చేస్తున్నాను, మీకు MuleSoftలో AnyPoint MQ అని ఉంటుంది. అంటే ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే అవన్నీ కూడా ఈజీ అయిపోతుంది మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్ ప్రాజెక్ట్ దాకా AnyPoint MQ వాడలా. ఫర్ ఎగ్జాంపుల్ AnyPoint MQ వచ్చింది, బట్ నాకు యాక్టివ్ఎంQ ఐడియా ఉంది యాక్చువల్గా. ఇది అండర్స్టాండ్ చేసుకుని చేస్తే నాకు ఈజీగా ఉండింది. అందువల్ల ఏంటంటే మనకి ఒక టైప్ది నేర్చుకుంటే కొరవది నేర్చుకునే దానికి, ఏదైతే మనకి ఎక్కువ నేర్చుకునే దానికి స్కోప్ ఉంటే దాని మీద ఫోకస్ చేస్తాం. సార్, ఇంకొక డౌట్, కాఫ్కా మైగ్రేషన్ కూడా అది తెలుస్తుంది కదండి, తెలుసుకుంటే యాక్టివ్ఎంQ కనెక్టర్స్ లో. అర్థం కాలేదు, యాక్టివ్ఎంQ కనెక్టర్స్ తోటే అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్ లో యాక్టివ్ఎంQ టు కాఫ్కా మైగ్రేషన్ చేంజ్ చేయాలంటాం కదా. అంటే మీ పని కాదు కదా అది యాక్చువల్గా. ఎవరి పని అది? యాక్టివ్ JMS ఈ యాక్టివ్ఎంQ డెవలపర్స్ లేకపోతే కాఫ్కా డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తారు అదంతా. అడ్మిన్ వాళ్ళు మైగ్రేట్ చేసుకుంటారు. మీకేం చేస్తారు, యాక్టివ్ఎంQ కనెక్టర్ ప్లేస్లో కాఫ్కా కనెక్టర్ పెట్టి మీరు వర్క్ చేయాలి, లేకపోతే దానికి తగ్గట్టుగా చేంజెస్ చేయాలి అంతే. ఓకే ఓకే
ఓకే. ఈ యాక్టివ్ఎంక్యూ కనెక్టర్ తీసి మనం కాఫ్కా కనెక్టర్ కాఫ్కా పెట్టుకుంటాం. కనెక్టర్ పెడతాం. ఆ కాఫ్కా కనెక్టర్ పెట్టి అక్కడ ఏదైనా కొంచెం టెర్మినాలజీ చేంజ్ ఉంటది. లేకపోతే దాంట్లో నేమింగ్ చేంజెస్ ఉంటాయి. లేకపోతే సర్వర్ హోస్ట్‌లు, పోర్ట్‌లు చేంజెస్ ఉంటాయి. అయి చేంజెస్ చేస్తాం. ఓకే. ఓకే. దానికి ఎలాగా జనరల్‌గా ఏం జరుగుతదంటే దానికి ఎలాగో ఓ పీఓసీ చేస్తారు ఎవరో ఒకరు. ఆ పీఓసీనే కాపీ పేస్ట్ చేస్తాం మనం. ఓకే. అంటే ఎందుకు డెవలపర్ జాబ్ ఈజీ అని అంటున్నానంటే ప్రతిదానికి ఒక పీఓసీ చేస్తాం మనం. ఆ పీఓసీ ఎవరు చేస్తారు? ఎవరైతే టీమ్‌లో యాక్టివ్‌గా ఉంటారో వాళ్ళ చేత చేపిస్తారు. అది చేసినప్పుడు అది ఈజీ కాపీ పేస్ట్ చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. యాహ్! అవును. ఇంకొకరు ఎవరో అడుగుతున్నారండి క్వెషన్? సార్ ఇప్పుడు రీసెంట్‌గా ఎక్కువ మార్కెట్‌లో భూమి, వర్కాటో ఆ! కొంచెం ఎక్కువ వినపడుతున్నాయి కదా సార్ ఐపాస్‌లో. అంటే కంపేర్ టు అవును. మ్యూల్సాఫ్ట్. హ్మ్. మనకు హ్మ్. గ్రోత్ గాని, ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్ ఓకే. మ్యూల్సాఫ్ట్? ఓకే. ఆల్రెడీ యెస్టర్‌డే ఐ ఆన్సర్డ్ ఇట్. బట్ ఐ విల్ ఆన్సర్ ఓకే. వన్స్ యెస్టర్‌డే అగైన్. నేను మిస్ అయ్యాను సార్. రాలేదా? సారీ. ఓకే. విషయం ఏంటనంటే మ్యూల్సాఫ్ట్ మార్కెట్ ఇంటిగ్రేషన్ టూల్స్‌లో యూ హావ్ భూమి, వర్కెటో, ఆరకిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్, టిప్కో, వెబ్ మెథడ్స్, స్నాప్ లాజిక్ ఇట్లా చాలా టూల్స్ ఉన్నాయి. ఓకే. మనకి ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువ వినిపిస్తుంది భూమి అండ్ వర్కెటో గురించి. వర్కెటో అనేది ఆటోమేషన్ టూల్, నాట్ ది ప్యూర్ ఇంటిగ్రేషన్ టూల్ యాక్చువల్‌గా కూడా. ఓకే. అంటే ఇప్పుడు ఎలాగా మ్యూల్సాఫ్ట్‌కి ఉన్నంత కెపాసిటీ ఉందా ఏపీఐ మేనేజ్మెంట్‌లో అంటే ఖచ్చితంగా లేదు. ఓకే. చిన్న చిన్న యెస్. ఆర్గనైజేషన్స్‌కి వాటికి హెల్ప్ అవుద్ది గానీ, ఒక ఎంటర్‌ప్రైజ్ లెవెల్‌లో ఇంటిగ్రేషన్ హ్యాండిల్ చేయాలంటే వర్కెటో డజంట్ హావ్ ద కెపాసిటీ. అండ్ వర్కెటో ఈస్ గ్రోయింగ్ నౌ అండ్ ద నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ లెస్ ఇన్ నంబర్. బికాస్ ఈవెన్ ఐ యామ్ 3x వర్కెటో సర్టిఫైడ్. ఓకే. ఓకే. అండ్ రెండిటిని కంపేర్ చేసినప్పుడు ఐ ప్రిఫర్ మ్యూల్సాఫ్ట్. అంటే ఇప్పుడు దీని యూజ్ కేస్, దాని యూజ్ కేస్ వేరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళకి ఆ చిన్న చిన్న ఆటోమేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి అంతవరకు ఓకే అంటే దట్ ఈస్ ఫైన్. వాళ్ళకి హ్యూజ్ కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి అంటే అక్కడ నేను తీసుకెళ్ళి వర్క్‌డే సజెస్ట్ చేశానంటే వితిన్ 6 మంత్స్ దట్ ప్రాజెక్ట్ విల్ బి ఏ ఫెయిల్యూర్. మీకు అర్థమైందా అది? అంటే యెస్. కాంటెక్స్ట్‌ని బట్టి టూల్ ఉండాలి. సరే. ఓకే. అలాంటప్పుడు భూమి, మ్యూల్సాఫ్ట్ 2 ఆల్‌మోస్ట్ ఒకే కైండ్ ఆఫ్ థింగ్ గదండీ! యాక్చువల్‌గా గూడా. యెస్. అప్పుడు భూమిని కాదని నేను మ్యూల్సాఫ్ట్ ఎందుకు? అంటే మ్యూల్సాఫ్ట్ అనేది ఈజీ టు కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ కూడా హ్యాండిల్ చేయగలుగుతది. ఓకే. యెస్ సార్. కరెక్ట్. భూమి వచ్చేటప్పటికి ఈజీ టు మీడియం వరకు బావుంటది గానీ, కాంప్లెక్సిటీ వచ్చేటప్పటికి అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. యెస్ సార్. సో, అలాంటప్పుడు ఈజీ, మీడియం, కాంప్లెక్స్ 3 హ్యాండిల్ చేసే ఇంటిగ్రేషన్ టూల్ నేర్చుకోవాలా యాక్చువల్లీ? లేకపోతే ఓన్లీ ఈజీ, మీడియం చేసేది నేర్చుకోవాలా? అండ్ ఇంకొకటి సరే ఇది డెవలపర్ యాస్పెక్ట్‌లో చూసారు. జాబ్ యాస్పెక్ట్‌లో చూసినా కూడా యూ కంపేర్ భూమి కంటే మ్యూల్సాఫ్ట్ జాబ్స్ ఎక్కువుంటాయి. యెస్. అండ్ ఇంకొకటి బ్యూటిఫుల్ కమ్యూనిటీ. మ్యూల్సాఫ్ట్‌లో కమ్యూనిటీ ఎలా ఉంటదంటే, అస్సల మీరు ఏ కాన్సెప్ట్ తీసుకోండి డాక్యుమెంటేషన్ గాని, లేదా ఏదైనా నేర్చుకోవాలనుకున్నా గాని, సో మెనీ డెవలపర్స్ ఇన్ ద మార్కెట్. యూ కెన్ గెట్ ద హెల్ప్ ఆన్ టిప్స్ ఎగ్జాక్ట్‌లీ. సో, దట్ ఈస్ ద రీజన్. అంటే ఈవెన్ ఎందుకనంటే నేను కూడా మెయిన్ ఫ్రేమ్స్ నుంచి మ్యూల్సాఫ్ట్‌కి మైగ్రేట్ అయ్యేటప్పుడు ఐ యామ్ ఫ్రమ్ ఎ మెయిన్ ఫ్రేమ్స్ బ్యాక్‌గ్రౌండ్ గై ఎగ్జాక్ట్‌లీ. ఓకే. అంటే అసలు కంప్లీట్‌లీ ఇంటిగ్రేషన్‌కి సంబంధం లేని మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు ఈవెన్ ఐ రీసెర్చ్డ్ ఎ లాట్. ఓకే. భూమి నేర్చుకుందామా? లేకపోతే టిప్కో నేర్చుకుందామా? లేకపోతే మ్యూల్సాఫ్ట్ నేర్చుకుందామా? ఇయన్నీ చెక్ చేసిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్స్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఇదంతా ఇన్కల్కేట్ చేసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ మ్యూల్సాఫ్ట్ ఈస్ డూయింగ్ గుడ్ వెన్ కంపేర్డ్ టు ద అదర్ టూల్స్ ఎగ్జాక్ట్‌లీ. అండ్ మళ్ళీ ఎస్ఐపి సిపిఐ అని ఒకటొచ్చింది. ఓకే. యెస్ సార్. అది కూడా ఉంది. అది గూడా ఉంది. ఓకే. దేర్ ఆర్ సో మెనీ అదర్ టూల్స్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటిగ్రేషన్ మ్యూల్సాఫ్ట్ ఈస్ ద లీడర్. యెస్ సార్. ఎందుకు ఈ క్వెషన్ అడిగానంటే రీసెంట్‌గా యాస్ పర్ గార్ట్నర్ రిపోర్ట్ కూడా యాహ్! లీడర్ బోర్డ్‌లోకి వచ్చిందన్నమాట. ఏది భూమి. సో, ఆ! అందుకని జస్ట్ ఆ క్వెషన్ అడిగాను. సీ ఇట్ ఈస్ గ్రోయింగ్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి. వై యూ షుడ్ లెర్న్ మ్యూల్సాఫ్ట్ అని నిన్న మనం డిస్కస్ చేసాం. ఇది చూడండి. యెస్. ఇది ఒక పాయింట్ చూసారా ఇక్కడ? ఇండస్ట్రీ లీడర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ టూల్స్ యాస్ పర్ గార్ట్నర్ రిపోర్ట్. యెస్ సార్. లాస్ట్ ఇయర్ ఐ మీన్ ఇయర్‌లో భూమి లీడర్ బోర్డ్‌లోకి వచ్చింది. సో, లీడర్ బోర్డ్‌లోకి అందుకని వచ్చింది. ఆ! అది కూడా ఏంటంటే ఎక్కువ ఆటోమేషన్ మీదే ఫోకస్ ఉంటదన్నమాట. క్లౌడ్ మీద ఆటోమేషన్ పైన. ఓకే.
ఓకే, ఇగోండి ఇక్కడ కాంపిటేటర్స్ లో టిప్కో, భూమి, ఐఐబి, అపాచీ క్యామల్ ఎందుకు అహెడ్. తర్వాత ఇదిగోండి ఫుల్ ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఫ్లెక్సిబుల్ ఇక్కడ యాక్చువల్గా కూడా. ఇవన్నీ నిన్న వై షుడ్ ఐ లెర్న్ మ్యూల్సాఫ్ట్ అని చెప్పి అంటే బ్లైండ్ గా నేర్చుకోకూడదు కదా, ఎస్ సార్ కరెక్ట్. ఆ పాయింట్స్ అన్ని కూడా వి మెన్షన్ అండ్ వి డిస్కస్ టెస్ట్ ఎగ్జాక్ట్. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, ఇఫ్ నో క్వశ్చన్స్ దాన్ని ఏం చేద్దామంటే ఒక సింపుల్ అప్లికేషన్ యాక్చువల్గా మనం ఎనీ పాయింట్ స్టూడియోలో చేద్దాం. ఏం చేస్తున్నానండి ఇక్కడ ఎనీ పాయింట్ స్టూడియో ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇవన్నీ నేను తర్వాత చెప్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్, ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ ప్రాసెస్. బట్ స్టిల్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేశాను, ఇది ఓపెన్ అయ్యి ఉంది ఎనీ పాయింట్ స్టూడియో. ఎనీ పాయింట్ స్టూడియో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫైల్లోకి వెళ్ళాను, ఇక్కడ న్యూలోకి వెళ్ళాను, మ్యూల్ ప్రాజెక్ట్. ఓకే, మ్యూల్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేశాను. ఫస్ట్ నేమ్ ఇస్తాం, మన ప్రాజెక్ట్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఈ హలో వరల్డ్ ప్రాజెక్ట్ చేస్తాం కాబట్టి హలో వరల్డ్ డెమో 7310. ఓకే అని పెట్టాను. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఇచ్చాను. నేమ్ ఇచ్చి ఫినిష్. Probably it will not take that much time, but sometimes ఎప్పుడన్నా అలా జరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. Okay, now you got your project created. నేను చెప్పాను కదా మ్యూల్ 4x ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అని. చూడండి ఆటోమేటిక్ ఒక ప్రాజెక్ట్ చూడండి హలో వరల్డ్ 73 డెమో 7310 అనగానే మొత్తం ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ అయిపోయింది ఆటోమేటికల్లీ. ఇదంతా కూడా మనకి Maven ఎనీ పాయింట్ స్టూడియో ద్వారా సరిపోతుంది అనమాట. ఓకే ఫైన్. సరే, ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకున్నాను. ఏంటి, నా ఏపీఐని హిట్ చేస్తే నాకు హలో వరల్డ్ అని ఒక రెస్పాన్స్ రావాలి. ఎలా చేస్తాను ఇక్కడ చూడండి ఒకసారి. HTTP అని ఉంది, దాంట్లో లిజనర్ అని ఉంటుంది. అంటే నేను ఏపీఐ డెవలప్ చేసినప్పుడు ఏదైనా ఒక రిక్వెస్ట్తో హిట్ చేస్తే ఈ లిజనర్ ఏం చేస్తుంది అంటే లిజన్ చేసుకుని ఆ రిక్వెస్ట్ని తీసుకుంటుంది. తీసుకొని దానికి రెస్పాన్స్ మళ్ళీ ఇక్కడ ప్రాసెసింగ్ అంతా జరిగి ప్రాసెస్ పంపిస్తుంది. సరే, ఫస్ట్ హెచ్టిటిపి లిజనర్ మీద కాన్ఫిగరేషన్ ఏం చేస్తాను, కనెక్టర్ కాన్ఫిగరేషన్ ఇక్కడికి వెళ్ళి ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తున్నా. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ప్రోటోకాల్ ఏంటి హెచ్టిటిపిఎస్ వాడట్లా ప్రస్తుతానికి. తర్వాత హోస్ట్ ఏంటి, ఈ హోస్ట్ పెట్టేసి 0.0.0 అంటే లోకల్ హోస్ట్ మన ఈ పర్టికులర్ దే పెట్టేసాను. అది సర్వర్ది వస్తుంది అనమాట. పోర్ట్ 8081 అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక లెటరో లేకపోతే ఒక పాస్లో డెలివర్ చేయాలంటే అడ్రస్ ఎలాగైతే ఇంపార్టెంటో మన రిక్వెస్ట్ మనం పంపించే రిక్వెస్ట్ మన ఏపీఐకి రావాలంటే ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఓకే ఫైన్, ఇక్కడ ఓకే క్లిక్ చేశాను అండ్ ఆ కాన్ఫిగరేషన్ క్రియేట్ అయిపోయింది. ఆ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఇది అయింది. ఆ తర్వాత ఇప్పుడు హౌస్ నెంబర్ ఎంత ఇంపార్టెంటో డెలివరీకి ఇక్కడ పాత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను ఒక టెస్ట్ అని ఇచ్చాను. అంటే ఇప్పుడు ఏం చేస్తాము, మనం రిక్వెస్ట్ ఇచ్చేటప్పుడు ఈ పాత్ ఇదంతా ఇస్తే టెస్ట్ చేస్తే అవుతుంది అనమాట. ఓకే సరే, అంటే మన లిజనర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ లిజన్ టు ద రిక్వెస్ట్ ఎగ్జాక్ట్లీ. లైక్ ఆ కాలర్ ఎవరైతే రిక్వెస్ట్ని పంపిస్తున్నాడో ఆ రిక్వెస్ట్ పంపించేటప్పుడు ఈ హోస్టు ఈ పోర్టు ఈ పాత్ అన్ని ప్రాపర్గా ఇస్తే అప్పుడు మన ఏపీఐ అప్ అండ్ రన్నింగ్లో ఉంటే అది తీసుకొని ఇక్కడ ప్రాసెస్ చేస్తాను. సరే, ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను, నాకు రిక్వెస్ట్ రాగానే ఏది వచ్చినా కానీ నేను హలో వరల్డ్ అని రెస్పాన్స్ పంపించాలనుకుంటున్నాను. ఓకే ఫైన్, అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి చూసారు ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. అన్ని ఇక్కడ రెడీగా ఉన్న రైట్ సైడ్ నుంచి ఇక్కడికి వెళ్ళేమో ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడికి వెళ్ళి
సెట్ పేలోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ లేదు ఇదిగోండి ఇక్కడ కోర్లోకి వెళ్ళి ఈ కోర్లోకి వెళ్ళైనా ఇవన్నీ ఆప్షన్స్ ఉండే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, లేదు ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి మనకు తెలిస్తే సెట్ పేలోడ్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సెట్. ఇక్కడ నేను హలో వరల్డ్ అని పంపించాలనుకుంటున్నాను. ఇక్కడ ఇది తీసేసి సింపుల్గా హలో వరల్డ్ ఇచ్చాను. లాగర్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ లాగర్ ప్రింట్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ లాగర్ అని ఉంటుంది, ఆ లాగర్ని ప్రింట్ చేసుకొని తీసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ హలో వరల్డ్ సింపుల్గా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ డ్రాప్ చేశాను. ఈ డ్రాగ్ డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లాగ్ చేస్తాను రెస్పాన్స్ లాగర్ అని. ఇక్కడ ఏం మెసేజ్ ప్రింట్ అవ్వాలి, అక్కడ ఉన్న పేలోడ్ ప్రింట్ అవ్వాలి, అందుకని పేలోడ్ అని ఇస్తాను. పేలోడ్ అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి ప్రస్తుతానికి వరి అవ్వద్దు, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఎంత ఈజీగా ఉందో డ్రాగ్ డ్రాప్ చేసి మనం చేసేదానికి ఎంత ఈజీగా ఉందో. నేను చెప్పాను మ్యూల్సాఫ్ట్ టూల్ తోటి డ్రాగ్ డ్రాప్ చేస్తాము, కాన్ఫిగర్ చేస్తాం. ఇప్పుడు డ్రాగ్ డ్రాప్ చేశాను, కాన్ఫిగర్ చేస్తున్నా, ఎంత ఈజీగా ఉందో చూడండి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ అన్ ఈజీ టూల్ అని చెప్తున్నా. ఓకే, నౌ ఇట్ ఈస్ డన్. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ కానీ ఈ లిజనర్కి వచ్చిందనంటే ఈ రెస్పాన్స్ సెట్ చేసి ఈ రెస్పాన్స్ని పంపించేస్తుంది. అయితే ఇప్పుడు ఇది అప్ అండ్ రన్నింగ్లో ఉందా, రన్ అవ్వట్లా, ఇంకా డిప్లాయ్ చేయలేదు నేను అప్లికేషన్. దీని ఏం చేస్తాను, రైట్ క్లిక్, రన్ అప్లికేషన్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏమవుతుంది, మొత్తం బిల్డ్ చేసుకొని ఒక సర్వర్లో డిప్లాయ్ చేస్తుంది. ఈ సర్వర్ ఎక్కడ ఉంటుంది, దీంట్లోనే ఎంబెడ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకే, ఆ సర్వర్ ఇక్కడ చూడండి, ఇక్కడ సర్వర్ అని ఉంది, ఈ సర్వర్లోకి వెళ్ళి ఇది డిప్లాయ్ అవుద్ది. అప్లికేషన్ డిప్లాయ్ అయిన తర్వాత నేను వెళ్ళి ఇప్పుడు ఈ ఏపీఐకి నేను రిక్వెస్ట్ పంపించి టెస్ట్ చేయాలి. ఎలా టెస్ట్ చేస్తాను, త్రూ పోస్ట్ మ్యాన్. ఎగ్జాక్ట్లీ ఇదేమవుతుంది, డూ యూ వాంట్ టు స్టాప్, ఎస్ ఆల్రెడీ ఏదో వేరే అప్లికేషన్ రన్ అవుతుంది, దాన్ని స్టాప్ చేసేయమంటారు అంటే స్టాప్ చేయమని చెప్పాను. నార్మల్గా వేరే అప్లికేషన్ రన్ అవ్వకపోతే ఇట్ విల్ నాట్ ఆస్క్ దట్ ఆప్షన్. ఇదిగోండి చూడండి, స్టెప్స్ అన్నీ జరుగుతున్నాయి, సక్సెస్ అయింది, బిల్డ్ అయ్యింది, తర్వాత డిప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయని మొత్తం ఇక్కడంతా లాగ్స్ ఈ కన్సోల్ ట్యాబ్లో కింద వస్తూ ఉంటాయి. ఓకే, ఎనీ పాయింట్ స్టూడియో కూడా మొత్తం డీటెయిల్డ్గా మనం ఏమేమి డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో మనం నేర్చుకోవాలి, ఎలా చేయాలి, ఏ ఆప్షన్స్ వాడతాం, ఏ ఆప్షన్స్ వాడము, అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాసెసర్ 1.90 ఓకేనా అండి, సరిపోతుంది, నో ప్రాబ్లం. మీకు ఎనీ పాయింట్ స్టూడియో డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా స్పీడ్గా ఉందంటే చాలు, అంతమించి ఇంకేం లేదు. ఓకే, చూడండి ఇప్పుడు సర్వర్లో డిప్లాయ్ అయింది అప్లికేషన్. సర్వర్లో డిప్లాయ్ అయిందనంటే ఇప్పుడు ఏం చేయాలి, నేను రిక్వెస్ట్ పంపిస్తే రెస్పాన్స్ రావాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు రిక్వెస్ట్ ఎలా పంపించాలి అంటే ఇక్కడ మెథడ్ ఏంటి, ఈ యూఆర్ఎల్ ఎలా ఫామ్ చేయాలి, ఇక్కడ ఎలా పంపించాలి, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం. ప్రస్తుతానికైతే నేనేమి స్పెసిఫిక్ మెథడ్ ద్వారా వస్తుందని, ఏ మెథడ్కైనా పనిచేస్తుంది. ప్రోటోకాల్ ఏం పెట్టానండి, http:// హోస్ట్ ఏంటి, హోస్ట్ అంటే లోకల్ హోస్ట్, 0.0.0 పెట్టాం కదా, అది లోకల్ హోస్ట్ బేసిక్గా కూడా, లేదా 0.0.0 పెట్టినా పనిచేస్తుంది. ఆ తర్వాత పోర్ట్ ఏం పెట్టాను, 8081 / పాత్ ఏం పెట్టాను, టెస్ట్ అని పెట్టాను. ఇప్పుడు నేను ఇది పంపిస్తే ఏమవుద్ది, ఈ అప్లికేషన్ రన్నింగ్లో ఉంది కాబట్టి వెళ్ళి దానికి హిట్ అయ్యి అక్కడ రిక్వెస్ట్ వచ్చి రెస్పాన్స్ వచ్చేస్తుంది. చూడండి ఎలా వచ్చింది రెస్పాన్స్, ఏమైంది, ఇక్కడికి రిక్వెస్ట్ వచ్చి ఈ లిజనర్ ఆ రిక్వెస్ట్ని లిజన్ చేసి ఇక్కడికి వచ్చి ఇది ప్రాసెస్ చేసి ఇది లాగర్ ప్రింట్ చేసి ఆ తర్వాత మళ్ళీ లిజనర్ రెస్పాన్స్ పంపించేస్తుంది. ఇదంతా డీబగ్గింగ్ అంతా ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ మొత్తం ఫర్దర్ క్లాసెస్లో కూడా ఐ షో యూ ఇన్ ఏ వెరీ డీటెయిల్ మేనర్, డోంట్ వరీ అబౌట్. ఇప్పుడు మనకు రెస్పాన్స్ వచ్చేసింది. చూడు అంటే మన ఏపీకి రిక్వెస్ట్ పంపిస్తే ఆ రెస్పాన్స్ వచ్చేసింది. ఏ రిక్వెస్ట్ పంపించాను, ఇక్కడ నేను బాడీ కానీ ఇవన్నీ ఏం పంపించలే, సింపుల్ది పంపించేసాను. ఇంకా మామూలుగా మనం పారామీటర్స్ పంపించాలన్నా లేకపోతే టోకెన్స్ పంపించాలన్నా ఇవన్నీ హెడర్స్ పంపించాలన్నా బాడీ ఇవన్నీ ఏంటి ఎక్కడ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ పీపుల్ విత్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఎట్ ఏ టైమ్. ఎగ్జాక్ట్లీ నేను ఒక రిక్వెస్ట్ పంపించాను అంటే ఒక మెసేజ్ పంపించాను, ఆ మెసేజ్కి
రిప్లై వచ్చింది. అదే ఇది. ఓకే, ఎంత సింపుల్ చూడండి. ఏం చేశాను నేను, ఇక్కడ నుంచి డ్రాగ్ డ్రాప్ చేశాను, కాన్ఫిగర్ చేశాను, డిప్లాయ్ చేశాను, ఇమీడియట్గా రెడీ అయిపోయింది. అదే మీరు ఇవి జావాలోనో ఇట్లా చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డేటాబేస్ కనెక్ట్ అవ్వాలనుకోండి, ఇక్కడికి వెళ్ళి సింపుల్గా ఫస్ట్ యాడ్ మాడ్యూల్స్ చేసుకొని డేటాబేస్ యాడ్ చేసుకుంటాను దీంట్లోకి, అంటే ఈ ప్రాజెక్ట్లోకి యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను డేటాబేస్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తాను, ఇక్కడ ఇప్పుడు డేటాబేస్కి సంబంధించిన కనెక్టర్ కాన్ఫిగరేషన్ ఇస్తాను. ఏమని, డేటాబేస్కి సంబంధించిన సర్వర్ ఐపీ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్లో కూడా ఏది కనెక్ట్ అవ్వాలి, MySQL, Oracle, మైక్రోసాఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ MySQL అనుకుందాం, లేదా Oracle అనుకుందాం, ఏదైనా పర్లేదు. దానికి సంబంధించిన డ్రైవర్ ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాను. ఆ తర్వాత హోస్ట్, పోర్టు, యూజర్ నేమ్, పాస్వర్డ్, డేటాబేస్ సర్వీస్ నేమ్ ఇస్తాను, టెస్ట్ కనెక్షన్ చేసుకుంటాను. వర్క్ అవుతుందంటే ఆమె క్వైరీ ఇక్కడ రాసుకుంటాను. ఎంత ఈజీ చూడండి. అదే మీరు జావాలోనో .NETలోనో వాటిలో చేయాలంటే యూ నీడ్ టు రైట్ ద ఎంటైర్ కోడ్ ఫర్ కనెక్టింగ్ టు ద డేటాబేస్. ఆ తర్వాత మళ్ళీ క్వైరీ రాయాలి, ఇదంతా చేసి మొత్తం చాలా టైం పడుతుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఐ టోల్డ్ యూ MuleSoft ఈజ్ ఏ డ్రాగ్ అండ్ డ్రాప్, కాన్ఫిగర్ అండ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ కోడింగ్ టు ఎగ్జాంపుల్. అంతేగాని లో కోడింగ్ అని ఎందుకంటున్నానంటే అందుకే. ఇక్కడ ఏం చేస్తాం, ఇవన్నీ కాన్ఫిగర్ చేస్తాం, అంతా అయిపోయింది. మధ్య మధ్యలో అవసరమైనప్పుడు డేటా వ్యూ వాడతాం అనమాట, అంతే. దట్స్ ఇట్. ఓకే, సో ఇట్ విల్ బి వెరీ ఈజీగా. అయితే యూ నీడ్ టు లెర్న్ ఇట్ ఫ్రమ్ ద రైట్ పీపుల్. దట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎగ్జాక్ట్. యా, ఎనీ క్వశ్చన్స్ అండి ఇంకా? ఇప్పుడు ఈ సెలెక్ట్, అప్డేట్, ఇన్సెట్ క్వరీస్ ఉన్నాయి కదా, అవి మనకి రిక్వైర్మెంట్ వస్తుందా లేదంటే మనమే క్రియేట్ చేసుకోవాలి అవి కూడా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఆ ఎగ్జాంపుల్ మనకి రిక్వైర్మెంట్ వస్తుందా? అంటే ఏ రిక్వైర్మెంట్ అండి? ఇప్పుడు మనం డేటాబేస్ కనెక్టర్ తీసుకున్నాం అంటే ఇప్పుడు కదా. మన ప్రాజెక్ట్ లో నాకు సెలెక్ట్ ఒకటే వచ్చింది అనుకోండి, యాక్చువల్గా రిక్వైర్మెంట్ ఓన్లీ సెలెక్టే వాడతా. ఓకే, అంటే మనం ఆ క్వరీ రాయాలా, అంటే మనం డేటాబేస్ రాయాలి. ఒకవేళ ఇప్పుడు సెలెక్ట్ క్వరీ అంటే మీరే కాంప్లెక్స్ క్వరీస్ టూ మచ్ మరి గందరగోళంగా రాయాల్సిన అవసరం ఏమి ఉండదు, మరి టూ మచ్ కాంప్లెక్స్ క్వరీస్. ఒకవేళ అంత దూరం వచ్చింది అనుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటాబేస్ అని చెప్తారు యాక్చువల్లీ. ఓకే, అప్పుడు ఏం చేస్తారు, డేటాబేస్ టీమ్ తోటి కనెక్ట్ అయ్యి చేసుకుంటారు. లేదు అప్పటికప్పుడు ర్యాండమ్ గా నేర్చుకొని చేశారు. అర్థమైందా? కాంప్లెక్స్ క్వరీస్ ఉంటే టేక్ ద హెల్ప్ ఆఫ్ ద అదర్ పీపుల్. ఎప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ లో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒక టీమ్ ఆఫ్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మంది డెవలపర్స్ ఉన్నారు అనుకోండి, ఒక ఇద్దరితో అన్నా యూ నీడ్ టు హ్యావ్ గుడ్ ర్యాప్. కొంచెం మంచిగా వచ్చిన వాళ్ళతో. ఆబ్వియస్లీ అప్పుడు ఏమవుతుందంటే, వెన్ ఎవర్ దే రిక్వైర్ యూ హెల్ప్ దెమ్, వెన్ ఎవర్ యూ రిక్వైర్ హెల్ప్ దే విల్ హెల్ప్ యూ. ఓకే, ఇంకోటి ఏంటంటే, ఇంకోటి కూడా చెప్తానండి, 100% తెలిసిన వాళ్ళు ప్రాజెక్ట్లో ఉండరు. ఖచ్చితంగా ఏదో ఒకటి కొత్తవి వస్తూనే ఉంటే మనం నేర్చుకుని చేస్తూనే ఉండాలి. అయితే అలాంటి టైం ఇవ్వకుండా ఉంటారంటే టైం ఇస్తారు. దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు SQL క్వైరీస్ ఉన్నాయి, బేసిక్ క్వైరీస్ ఎలా రాయాలి ఏంటి, ఇదంతా కూడా మనం డేటాబేస్ మాడ్యూల్ చేసేటప్పుడు విల్ ట్రై టు అండర్స్టాండ్. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్? Okay, if no questions, then we'll wind up the session for today and we'll connect tomorrow at the same time, 7:30 AM and same link actually. Okay, yeah, thanks everyone.